ఇన్వాల్వ్మెంట్ లేని వారు మీరు సరు యాడ్స్ అనేది కొన్ని కోట్లకి టర్నోవర్ అయ్యే విధంగా వెళ్ళింది. ఎందుకు ఫోకస్ అయిందంటే 2003 నుంచి నేను బోర్డ్స్ పెట్టడం స్టార్ట్ చేసినానండి. కానీ మీ వెనక అప్పుడులో రాజశేఖర రెడ్డి గారి రాజశేఖర రెడ్డి సూర్యునికి అంత చేసేంత ఏం లేదండి. ఆయన నన్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ దిస్. కానీ రాజశేఖర రెడ్డి గారు మీకు సపోర్ట్ చేయట్లేదు అని మీరు చెప్తున్నారు, కానీ ఖైరతాబాద్ చౌరస్తాలను హోర్డింగ్ వీళ్ళు ఇట్లా చిన్న చిన్నవి ఏం పట్టించుకుంటారండి సీఎం లెవెల్లో. కానీ సర్వభిక్ష అభియాన్లో ఇన్ని కోట్ల స్కామ్ మీకు ఏ విధంగా? ఇప్పుడు 1,00,000 కాపీలు ప్రింట్ చేసుకురమ్మంటారు అనుకో. ఆ 1,00,000 కాపీల్లో మేము ఒక 80,000 ప్రింట్ చేపిస్తాం. అంటే భరించినంతకాలం భరించినారు. ఎక్కడ నేను ఒక చిన్న పాయింట్లో దొరికినాను, ఆడుకున్నారు. సుబ్రహ్మణ్యం గారు మీరు కలిపి కరెక్టే. సుబ్రహ్మణ్యం గారిది కూడా ఏంటంటే మాకు ట్రయల్కి వచ్చే వరకు తెలియని విషయం ఏంటంటే ఎంతో కొంత ఫ్రాడ్ లేకపోతే ఏదో ఒకటి జరగకపోతే మనం ఎందుకు ఇరుక్కుంటాం అనేది నా మనసులో కూడా ఉండే. అందులో సంపాదించిన డబ్బులతో సరస్వదేవి గారు కొన్ని కోట్లతో ఇల్లు కట్టించుకున్నారు. అదే సుబ్రహ్మణ్యం హౌసింగ్ బోర్డుతో పాటు మియాపూర్లో ఫ్లాట్లు కొనుక్కున్నారని సిఐడి దర్యాప్తులో బయటపడింది. లేదండి, అది అబద్ధం. ఎందుకంటే నేను 2005లో ఇల్లు కొన్నాను. 2005 ఫిబ్రవరిలో జిఎంఆర్ వాళ్ళు నాకు ఆ డబ్బుతో కొన్న ఇల్లు తప్ప సర్వశిక్షాభినయం కాదండి. ఇది దీని వెనక మీకు పొలిటికల్ సపోర్ట్ కానీ మీ హస్బెండ్ పోలీస్ కాబట్టి అతను సపోర్ట్ ఏముందా? నేను ఫోకస్ చేయలేదు, ఎందుకంటే పోలీసు అంటే. కానీ మీకు మనసుకు తెలుసు తప్పు జరగలేదు అనేది. మీరు ఒకేసారి జైలుకి వెళ్ళడం, ఆ ఎపిసోడ్ అసలు మీకు జీర్ణించుకోపోయారు. చాలా అంటే చాలా. నాకు ఈరోజు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మీడియా మీద కూడా చాలా కోపం వస్తుంది. కార్తో డబుల్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాను అని. సరస్వదేవి గారి ఇంటికి సాయంత్రం అయితే పెద్ద పెద్ద కార్లతో వస్తుంటారు, సూర్యుడు లాంటి వాళ్ళు వచ్చి ఉంటారు, ఇక్కడ మందుపాట్లు జరుగుతుంటాయని కూడా అప్పుడు పేపర్లో వార్త. ఇంకా దేంతో కొట్టాలో తెలియట్లే నాకు. రెండవది, సూర్యుడు ఎప్పుడో తెల్లవారుజామున పోయి రాత్రి ఎప్పుడో ఇంటికి పోతాడు. ఎప్పుడు మా ఇంటికి వస్తాడండి? అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాల సీసీటీవీలో షూట్ చేసి అది వాళ్ళకి బెదిరించి అధికారులని సరస్వదేవి గారు గ్రిప్లో పెట్టుకొని కాంట్రాక్ట్ తీసుకొచ్చారని కూడా ఇప్పుడు వార్త. ఎవరిని బెదిరించినాను ఒక్కరిని చెప్పమనండి. కానీ ఏ తప్పు చేయని సరస్వదేవి గారు సంచులు కూడా జైలు వెళ్ళడం, ఆ జైలు దగ్గర మీరు ఒక మాట ఉన్నారు, నేను ఒక చిన్న రాయిని నాకు కదిపితే పెద్దరాలు పడతాయి అంటే మీ వెనక పెద్దరాలు ఎవరు పడ్డారని అనుకుంటున్నారు? చాలామంది పడినారు కదండి. తర్వాత ఎవరెవరు పడ్డారండి? అవును, ఇప్పుడు జగన్ పెద్దరాయే కదండి. ఎంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు పోయినారండి, ఏం చేయకుండా పోయినారా? చేయడానికి ఒక ఎమ్మెల్యే కూడా చాలా తీవ్రంగా ప్రయత్నం చేశారు, కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యే. ఊర్లో ఉన్న రాజకీయాలండి, ఏదో మా చిన్న చిన్న విషయాలు. ఇదే సైకాలజీ అంటే. ఎవరు ఎమ్మెల్యే అంటే మీకు ఇంటరాక్ట్ చేస్తున్నప్పుడు లేడీ కానిస్టేబుల్ కానీ లేడీ కానిస్టేబుల్ ఉంది, బయట ఉంది. ఎవరు మీ పట్ల దురుసుగా ప్రవర్తించారు? ఆయన ఎంత దుర్మార్గుడు అంటే నిజం చెప్తున్నాను, నిజంగా ఆఖరికి ఆయన కాళ్ళు కూడా పట్టుకున్నాను నేను. నాకు అసలు ఆయన ఏం మాట్లాడారు మీతో? ఆయన రాజశేఖర రెడ్డి గారి మీద ఒక మాట చెప్పమంటారు. చెప్పండి మీరు, ఆయన చెప్తే చేసినానని చెప్పండి, నేను వదిలిపెడతాను అంటారు. రాజశేఖర రెడ్డి గారికి సంబంధం లేదంటే వినరు. అంటే మీరు రాజశేఖర రెడ్డి పేరు చెప్పినప్పుడు ఏ విధంగా రియాక్షన్? చాలా టెర్రిబుల్ అండి. ఇప్పుడు అవన్నీ అసలు నాకు గుర్తు చేసుకోవాలని కూడా లేదు. పోలీస్ ఆఫీసర్ ఒక సీఎం పేరుని పెట్టాలని ప్రయత్నించడం వెనక బలమైన శక్తి ఉండదనే విషయం మీరు గుర్తించారు? ఉందండి. ఎందుకంటే నేను జైల్లో ఉన్నప్పుడు కూడా ఒక డిఐజీ
ఆయన జైలర్ని కాంటాక్ట్ చేసినాడు, నేను నాతో మాట్లాడాలి, మళ్ళీ కూడా నేను ఈ పేరు చెప్తే నాకు కొంత డబ్బు ఆఫర్ చేస్తాము, కేసు నుంచి బయటికి తెస్తాము అని కూడా జైలర్కి చెప్పినారు. ఆమెతో మాట్లాడించామని ఆవిడ చెప్పినారు నాతో. అప్పుడు లెటర్ రాసి ఇచ్చినాను, నేను ఎవరిని చూడను, ఎవరిని అలౌ చేయొద్దు నాకు, ఎక్సెప్ట్ మై డ్రైవర్, మై డాటర్. 2 నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు మీకు ఒక్కసారి బాహ్య ప్రపంచంలో రాగానే బయట అంతా ఏమనిపించింది? ఇంటికి వచ్చిన పని వాళ్ళు కూడా అటు ఇటు చూస్తూ ఉంటారన్నమాట. అది చాలా బాధ అనిపించేదండి. ఒక ఆర్థికంగా ఒక వ్యక్తి, ఒక బలమైన పొలిటీషియన్ మిమ్మల్ని వెంటాడి ఆ వ్యక్తి ఎవరు? నమ్మకుండా ఆమె పోయి దానం నాగేందర్ను అందరినీ జత చేసుకుంది, సవితా ఇంద్రారెడ్డి చెల్లెలని. కానీ ఆమె పేరు చెప్పి వీళ్ళు బెదిరించేవాళ్ళు, మీరు దీంట్లో ఇంటర్ఫీర్ అయితే మంచిగా ఉండదు మీకు. వార్నింగ్ ఇచ్చారు. ఆయన నన్ను వార్నింగ్ ఇద్దామని పిలిచినారు, నేనే వార్నింగ్ ఇచ్చిన. అంటే మీరు వార్నింగ్ ఇచ్చినప్పుడు దానం నాగేందర్ ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? జడల నాగరాజు మాజీ నక్సలైట్ని పంపించినారు నా దగ్గరికి, ఇల్లు ఖాళీ చేస్తారా లేదా అని. కానీ దానం నాగేంద్రతో జరిగిన పోరాటం ఎప్పుడు పులి స్టాప్ పడిందా పడలేదా? పడలేదు. ఎందుకంటే దానం నాగేందర్ ఇంకా నేను చెప్పి వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తున్నారు, దాన్ని వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 2 నెలలు జైలు జీవితం అనిపించిన ఓ టీచర్. భర్త పోలీస్, పొలిటికల్ సపోర్ట్ ఉంది, అయినా ఆమె 2 నెలలు జైలు జీవితం అనిపించింది. ఆ 2 నెలలు జైల్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఎవరు ప్రోద్బలంతో ఆమె ఆ స్కామ్లో ఇరుక్కున్నారు, లేదా పొలిటికల్ ప్రెజర్తో ఆ స్కామ్ ఆమె చుట్టూ తిరిగిందా? ఏదేమైనా సరే 2 నెలలు జైల్లో ఆమె గడపడం వల్ల ఆమె కుటుంబం మొత్తం చిన్న భిన్నం అయిపోయింది. 2007లో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓ కుదిపిన సర్వశిక్ష అభియాన్ కేసులో 2వ ముద్దాయిగా ఉన్న సరసాదేవి గారు ఈ వారం మన గెస్ట్. ఒక టీచర్గా పనిచేసిన ఆమె కుటుంబం సజావుగా సాగుతున్న, భర్త పోలీస్ అధికారి, పొలిటికల్ సపోర్ట్ ఉన్న ఆమె స్కామ్లకు సరసాదేవిగా ఎందుకు మారాల్సి వచ్చింది అనే విషయాన్ని ఆమెను అడిగి తెలుసుకుందాం. సరసాదేవి గారు నమస్కారం అండి. నమస్తే అండి. సరసాదేవి గారు 2007లో, అంతకుముందు సరసాదేవి అంటే ఎవరు తెలియని వ్యక్తి సడన్గా 2007లో ఒకేసారి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు ఒక సెన్సేషన్ అయిపోయారు. స్కాముల సరసాదేవిని ఒకరంటే, చీటర్ సరసాదేవిని కొంతమంది, ఇలాగ రకరకాల కామెంట్స్ చేసుకొచ్చారు. ఒక టీచర్ ఒక చీటర్గా మారిందంటూ ఒక పేపర్లో రాయడం జరిగింది. అంటే ఇన్ని రకాలు, ఇన్ని అభాండాలు మీ మీద ఎందుకు పడ్డాయి? ఆ కోట్ల కుంభకోణం అన్నది మీరు ఎలా ఇరుక్కున్నారు? అందులో మీరు జైలు జీవితం అనిపించి మీ కుటుంబం ఎలా చిన్నాభిన్నమైంది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీ కుటుంబం ఏ విధంగా, టీచర్ కుటుంబంగా ఉన్న కుటుంబం ఇలా పొలిటికల్గా ఎందుకు తిరగాల్సి వచ్చింది చెప్పండి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పేదానికి ముందు మీరు ఇందాక 2 మాటలు వాడినారు. ఒకటి స్కామ్ల, రెండవది చీటర్. చెప్పాలంటే ఇప్పుడు ఆ ఎపిసోడ్ అంతా అయిపోయి మనము ఈరోజు అందరూ రియలైజ్ అయిన టైంలో మళ్ళీ మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అందరికీ ఇప్పుడు తెలిసిపోయింది, ఈమెకి ఏం సంబంధము లేదు, ఈమె చీటర్ కాదు, ఈమె స్కామ్ చేయలేదు అనేది తెలిసిపోయిన తర్వాత మళ్ళీ మనం పాతవి తోడుకుంటున్నాం. యాక్చువల్లీ ఏంటంటే అప్పుడు ఒక నిజంగా చెప్పాలంటే అందులో స్కామే లేదు, ఏ స్కాము లేదు. ఏమన్నా ఉంటే కొన్ని లక్షల్లో ఆఫీస్ వాళ్ళు సొంతంగా వాడుకున్న డబ్బులు తప్ప ఇంకా ఏది ఉండదు అందులో. ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్లో జరిగే ఇష్యూ, ఒక బడ్జెట్లో ఇంత డబ్బు అని ఈ పనులు చేయాలి. మీరు డీటెయిల్గా వెళ్ళేటప్పుడు మీరు అన్నట్లుగా 2000 జరిగిన కేసు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, మర్చిపోయారు అంటున్నారు. కానీ అది మీకు ఒక మైండ్ మచ్చగా మాత్రం మీ వ్యక్తిగతంగా ఉంది. అది మీరు ఒప్పుకుంటారు, ఒప్పుకోరా? ఒప్పుకుంటాను. ఎందుకు అంటే అది మీరు క్లారిఫై ఇచ్చే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి.
నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండి, నేను మా నాన్న కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్గా రిటైర్డ్ అయ్యి ఈ మధ్య చనిపోయినారు. మదరు నర్సు, మున్సిపల్ హాస్పిటల్ ప్రొద్దుటూరు కడప డిస్టిక్లో. ఒక అంటే ఆ కాలంలోనే మా నాన్న పోలీస్ ఉద్యోగం చేస్తూ కూడా మా చిన్నాన్న డ్రైవరు, ఆర్టీసీలో పనిచేసి అప్పట్లో ఆ ఉద్యోగం చేయలేక ఆగిపోతే ఆయన కోసము 2 లారీలు కొని ఆ కాలంలోనే 2 లారీలు కాంట్రాక్ట్లు అన్నీ చేయించి మేము అది చాలా మంచి ఫ్యామిలీ. అంటే ఎట్లా చెప్పాలి, మేము మిడిల్ క్లాస్ కూడా కాదు, అబవ్ మిడిల్ క్లాస్. అంటే చాలా రిచ్ అనే బదులు రిచ్ కంటే కొంత తక్కువ. మేము ఏది తక్కువ అంటే ఆర్థిక కష్టాలు అంటే ఏమీ లేవు అసలు. మాకు ఆర్థిక కష్టం అనేది ఎప్పుడూ చూడలే, నేను నా లైఫ్లో చూడలేదు ఏ రోజు కూడా. మేము బాగా ఉన్నోళ్ళమే, బాగా మంచి ఫ్యామిలీ మాది. రెండవది ఊర్లో కూడా గొప్పగా ఉన్న ఫ్యామిలీ, ఏదో మామూలుగా ఉన్న వాళ్ళం కాదు. ప్రతి ఒక్కరితో మేము ఒక ఇమేజ్ ఉన్న ఫ్యామిలీ. అట్లాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిందాన్ని నేను అదే ఊర్లో డిగ్రీ వరకు చదువుకున్నాను. తర్వాత బళ్ళార్లో బీఎడ్ చేసినాను. లా చదవడానికి వెళ్ళి బీఎడ్ చేసినాను. తర్వాత ఇమీడియట్ నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత మనం గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్నాను. అయితే హస్బెండ్ ఇక్కడ ఉండటం వలన హైదరాబాద్లో గవర్నమెంట్ జాబ్ అంటే స్కూల్ టీచర్గా స్కూల్ టీచర్గా చేస్తూ నేను అక్కడే కడప జిల్లాలోనే ఉండేదాన్ని. అంటే అపార్ట్ ఫ్రమ్ దట్ నేను కొన్ని బిజినెస్లు కూడా చేసేదాన్ని. ఆ కాలంలోనే నాకు ఫైనాన్షియల్గా నేను ఎప్పుడు ఈరోజు ఇది లేదు అనేది ఎప్పుడూ లేదు. ఉన్న చాలామంది కంటే నేను చాలా బాగుండేదాన్ని, ఉన్నతంగా ఉండేవాళ్ళం ఆర్థికంగా కానీ సామాజికంగా కూడా. అయితే హస్బెండ్ ఇక్కడ ఉండటం వలన పిల్లల్ని ఇక్కడికి తీసుకురావటం మంచి చదువు కోసమని ఇంక నేను ఒక్కదాన్నే ఉండలేక జాబ్ సెలవు పెట్టుకుంటూ 3 నెలలకు ఒకసారి మళ్ళీ అటు వెళ్తూ మళ్ళీ వస్తూ ఇట్లు కొద్ది రోజులు జరిగింది. హస్బెండ్ హైదరాబాద్లో పోలీస్ ఆఫీసర్గా ఉండేవాళ్ళు. ఆయన తర్వాత ఏమైంది, నేను ఇక్కడ అనుకోకుండా బిజినెస్ స్టార్ట్ చేయటం అయింది. బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 5 years అట్లా సెలవు తీసుకున్నాను. తర్వాత బిజినెస్ బాగా పికప్ అయిన తర్వాత వాలంటరీ రిజైన్ చేసేసినాను. చేసిన తర్వాత బిజినెస్ బాగా రన్ అవుతోంది. అంటే బిజినెస్ అంటే ఏం బిజినెస్? అడ్వర్టైజ్మెంట్స్ అండి, హోర్డింగ్స్, తర్వాత పేపర్ యాడ్స్, టీవీ యాడ్స్, ప్రొడక్షన్ కూడా చేసేవాళ్ళము. ఇవన్నీ చేసుకుంటూ ఒక ఎంతూజియాస్టిక్గా చాలా బాగుండేదాన్ని. మంచి స్కోప్ ఉన్న బిజినెస్ బాగా జరుగుతుంది, బాగా ఉన్నాము. అయితే అనుకోకుండా ఇది జరగటము ఇంకా అంటే మీకు ఆ బిజినెస్ కి సరసా హ్యాట్స్ అని ఒకటి పెట్టుకున్నారు. సర్వ్ హ్యాట్స్ హోర్డింగ్స్ ఉండేవి. ఈ హోర్డింగ్స్ కి మీ కాంట్రాక్ట్ ఇవ్వడానికి మీరు చాలా మంది పొలిటికల్ సపోర్ట్ తీసుకొని మీ బిజినెస్ చేశారన్నది? అబ్బే లేదండి, అస్సలు లేదు. ఎందుకంటే ఇవి టెండర్లు వచ్చేవి. యాక్చువల్లీ మీరు ఒకసారి ఎవరినైనా విచారిస్తే మీకు తెలుస్తుంది. అప్పట్లో ప్రకాష్ మీడియా, ప్రకాష్ ఆర్ట్స్, యూని ఆర్ట్స్ వీళ్ళు బాగా లీడింగ్లో ఉన్నారు. ఆ టైంలో నేను ఎంటర్ అయినా. యాక్చువల్లీ నాది అప్పటికి పేపర్ యాడ్స్, టీవీ యాడ్స్ జరుగుతూ ఉండేవి. వాటితో పాటు ఆర్టీసీ టికెట్ల వెనక కూడా ప్రింటింగ్ చేసేది కూడా మీకు? ఆర్టీసీ టికెట్లు కాదండి, ఈ మీటర్ కరెంట్ బిల్లు వెనక కూడా మీరు? అది చాలా పెద్ద ప్రాజెక్ట్. యాక్చువల్లీ చూసేదానికి చిన్నగా ఉన్నది కానీ చాలా డబ్బులు వచ్చినాయి అందులో. అవన్నీ బాగా చేసినామండి. చేసిన తర్వాత కానీ అప్పుడప్పుడు అవి దొరికినప్పుడే మనకి బిజినెస్ ఉండేది, దొరికినప్పుడు ఖాళీగా ఉండాల్సి వచ్చేది. దానివల్ల ఈ అవుట్డోర్ అయితే ఇంకా రెగ్యులర్ బిజినెస్ ఉంటుందనే మూలాన నేను ఇందులేకపోయినా. యాక్చువల్లీ అది అవుట్డోర్లోకి రానంత వరకు ఎవరు నన్ను గురించి పట్టించుకోలేదు. మంచి బిజినెస్ జరిగినా కూడా ఎప్పుడు అవుట్డోర్లోకి వచ్చినానో ఈ పెద్ద ఏజెన్సీలకు కొంచెం బాధ అయిపోయింది. నేను టెండర్లో పార్టిసిపేట్ చేయటం, వాళ్ళకంటే ఎక్కువ అమౌంట్స్ కోట్ చేయటము, తర్వాత అనుకోకుండా ఆ బిడ్స్ నాకే రావటము. దీంట్లో వాళ్ళంతా నా గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తున్నారు, ఎవరున్నారు వెనక, నిజానికి ఎవ్వరూ లేరు, నా వెనక దేవుడే ఉన్నాడు, దేవుడు తప్ప ఎవరు లేరు. వెనక అప్పుడులో
రాజశేఖర రెడ్డి గారి సెక్రటరీ రాజశేఖర సూర్యుడు రెడ్డి ఉన్నారని. కరెక్టే, కానీ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు వచ్చినారండి? 2004లో. దానికి ముందే నా బిజినెస్ స్టార్ట్ అయింది. నేను రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమన్నా మా ఈ జిల్లా ఆయన కాబట్టి, నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన ఆయన కాబట్టి, కొద్దిగా ఏదైనా ఒక వర్క్ ఉంది కొంచెం చెప్పండి అంటే ఏమన్నా చెప్పినారేమో, అది 1-2కే. పెద్దగా నేను ఆయన సహాయం తీసుకుందేం లేదు. కాకపోతే ఎక్కువ వస్తూ పోతూ ఉండటంలో ఆయన ఏదో నాకు చాలా చేసినట్లు ఒక బిల్డప్ అయింది, అంతే, ఏం లేదు. ఇంకా సూర్యుడు అంటారా, సూర్యుడు అసలు సూర్యునికి అంత చేసేంత ఏం లేదండి. ఆయన ఒక రాజశేఖర్ గారి దగ్గర ఆయన అసిస్టెంట్ అంతే. ఆయన ఏంటి, మనల్ని లోపలికి రావాలంటే పర్మిషన్, బయటికి పోవాలంటే పర్మిషన్, ఏదన్నా చెప్పండి ఒక మాట అంటే చెప్పటానికి, అంతకి తప్ప ఆయనకి బిజినెస్ తెలీదు అసలు. ఆయన నన్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ దిస్ ఇష్యూస్. కేవలం ఈ ఏమంటారు, అంతవరకు నేను అవుట్డోర్లో ఉన్న వాళ్ళు బాగా అధికారం చెలాయిస్తున్నారన్నమాట. వాళ్ళు ఒక గట్టి పట్టులో ఉన్నవాళ్ళు. వాళ్ళ సామ్రాజ్యాన్ని కొంత కదిలించిన దాన్నైనా నేను. వాళ్ళకుంది యాక్చువల్లీ ఏది పొలిటికల్, ఇది మీకు తెలియంది ఏముంది. యూనియార్డ్స్ అంటే ఎవరి సపోర్ట్తో జరుగుతుంది, ప్రకాష్ ఆర్ట్స్ ఎవరి సపోర్ట్తో జరుగుతుంది, అందరి వెల్ నోన్ ఫ్యాక్ట్ ఇది. అయితే నాకు తెలియక నేను ఎంటర్ అయినాను. ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకు కొంచెము కంటగింపుగా ఇది ముళ్ళులాగా అయిపోయినా నేను. ప్రతి దాంట్లో అడ్డం వస్తున్నాను. దీంట్లో తర్వాత కాలంలో నాకు ఎప్పుడు అర్థమైందంటే, ఒక బిడ్డుకు పోయినప్పుడు ఒక జిహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ నాకు ఫోన్ చేసి, అమ్మ ఈ బిడ్డను వదిలేయి అని అడిగినప్పుడు నాకు కొంచెం అర్థమైంది. దీని వెనక పొలిటికల్, నువ్వు వదిలేయమ్మా, నీకు కావాలంటే వేరే ఏదన్నా ఇప్పిస్తాంలే అది అంటే. నేను ఫెయిర్గా నేను ట్రాన్స్పరెంట్గా పార్టిసిపేట్ చేస్తున్నాను. అందరికంటే ఎక్కువ నేను కోట్ చేస్తున్నా, ఇంకా నాకేంటి ప్రాబ్లం అనుకున్నా. అయితే అప్పుడు జరిగింది ఏంటంటే, అదైన తర్వాత కొంచెము వీళ్ళు పొలిటికల్ అనేది నాకు అర్థమవుతూ నేనేం చేసినాను, నాకు కూడా ఉన్నారని చూపించుకోవటానికి కాస్త సీఎం ఆఫీస్కి వెళ్ళటము రావటము, దీంట్లో అందరూ ఏదో ఉంది అనుకున్నారు తప్ప ఇందులో ఏ దాంట్లో కూడా వాళ్ళు నాకు చేసింది లేదు, నేను వాళ్ళ సహాయం తీసుకుంది కూడా లేదు. మీరు కేవలం మీకు ఒక బిల్డప్ క్రియేట్ చేసుకోవడం కోసం రాజశేఖర రెడ్డి గారి జస్ట్ కలిసేదాన్ని. అదే బిల్డప్ చేసుకోవటానికే కాదండి, నేను నాకు ఒక అడ్మైరేషన్ ఉంది ఆయన అంటే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను చూస్తూ ఉండగా ఆయన ఎంపీ, ఆయన పొలిటికల్గా పెద్ద ఆయన చేసిన ఏమైనా హెసిటేషన్స్ కానీ అజిటేషన్స్ కానీ లేకపోతే పొలిటికల్గా ఆయన గురించి వినటం కానీ అప్పుడు కాంగ్రెస్లో అంటే ఒక అడ్మిరేషన్ అన్నమాట. సొంత జిల్లా ప్లస్ మీ కళ్ళ ముందు పెరిగారు కాబట్టి ఆయన కళ్ళ ముందు నేను పెరిగినాను, కళ్ళ ముందు పెరిగారు ప్లస్ ఆయన అంటే మీకు మంచి అభిప్రాయం చిన్నప్పటి నుంచి చూసిందాన ఆ గౌరవము ఆ ప్రేమ అంతే తప్ప వేరే ఏం లేదు. ఆయన మాకు చేసింది కూడా పెద్దగా ఏం లేదు. కాకపోతే అక్కడ ఆయన చాలా ప్రేమ కలిగిన మనిషి అండి, అదైతే తెలిసిన విషయం. తెలుసు, చాలా అంటే చిన్నప్పటి నుంచి చూసిన అమ్మాయి కదా అని కొంచెం ప్రేమగా ఇది చేసుకోమ్మా అది చేసుకో. 1-2 ఇష్యూస్లో మాత్రము ఏది జిఎంఆర్ వాళ్ళు ఎయిర్పోర్ట్కి ఫౌండేషన్ వేసేటప్పుడు మాత్రం వాళ్ళు ఏదో పెద్ద ఏజెన్సీకి ఆ పేపర్ యాడ్ 1 డే యాడే దాదాపు 1.5 crore బిజినెస్ అండి, ఓన్లీ 1 డే బిజినెస్. అదొకటి నాకు ఇవ్వమని ఆయన చెప్పడం జరిగింది. అది ఫోర్సిబుల్గా ఏం కాదు, వీళ్ళు బాగా చేస్తారు చూడండి అని చెప్పడం జరిగింది. ఇంకొక ఆఫర్ ఏమి ఇచ్చారండి? ఇంకేం ఆఫర్? 2 చేయించుకున్నారు. 2 అంటారా? ఒకటి అదండి, ఇంకొకటి ఐఎన్పిఆర్లో ఏదన్నా పేపర్ యాడ్స్ మాకు చెప్పమని అడిగినాం. అయితే ఆయన గట్టిగా చెప్పినట్టు లేదు, కొంతవరకు బిజినెస్ అయితే వచ్చింది. ఇవి 2 ఇంకా నేను ఆయన గురించి మనం పెద్దగా ఏం తీసుకోలేదండి ఆయన హెల్ప్. కానీ ఆయన మాకు బాగా తెలుసు అనే విషయం మీద ఆఫీసర్స్ కొంచెం ఏదన్నా నేను పోతే చేసేసేవాళ్ళు.
అది నేను నా తెలివితేటలతో చేయించుకున్నా ఆయన ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు. ఆయన ఇన్వాల్వ్ అయింది ఏం లేదండి. ఇంతవరకు ఇట్లా జరుగుతుంది. కానీ ఏ ఇన్వాల్వ్మెంట్ లేని వారు మీరు సరు యాడ్స్ అనేది కొన్ని కోట్లకి టర్న్ ఓవర్ అయ్యే విధంగా వెళ్ళింది. ఏమండి ఇది సర్వీసెస్ 2000 సంవత్సరంలో 1999లోనే స్టార్ట్ చేసిన నేను. దాన్ని 2002లో నేను లిమిటెడ్ కంపెనీ చేసిన. అప్పటికి బిజినెస్ పెరిగింది. మేము అప్పటికే ఎలక్ట్రానిక్ మీటర్ రీడింగ్ కార్డ్స్ తయారు చేసి అది కొన్ని క్రోర్స్ బిజినెస్. దాదాపు చాలామంది లాభపడినారు అందులో. కానీ మీరు 2004 తర్వాత సరు యాడ్స్ అనేది ఒకేసారి ఎందుకు ఫోకస్ అయిందంటే 2003 నుంచి నేను బోర్డ్స్ పెట్టడం స్టార్ట్ చేసినానండి. అదే నేను అన్నది. అంతవరకు నేను ఫోకస్ కాలేదు. అవుట్డోర్కి రానంత వరకు ఎవరికి తెలీదు. ఏదో నేను ఒకదాన్ని ఒక ఆఫీస్కి వెళ్ళటం, బిజినెస్ తీసుకోవటం, అది ఫుల్ ఎగ్జిక్యూట్ చేయటము, దాని తర్వాత మళ్ళీ ఇంకొక వర్క్కి వెళ్ళటము, ఇట్లా జరిగింది. కానీ ఎప్పుడైతే నేను అవుట్డోర్లోకి వచ్చినానో బోర్డుల మీద నా పేరు కనబడుతుంది కదండి. లైట్ల వెలుగులో చెమ్మక్కి అంటే అందరికీ ఎవరు ఈ సర్వీస్ యాడ్స్ కొత్తగా, ఇంతవరకు ప్రకాష్ యాడ్స్, యూని యాడ్సే చూస్తున్నారు. చెప్పాలంటే నేనే మూడో దాన్ని. అంతవరకు పెద్ద ఏజెన్సీలు ఏవి రాలేదు అవుట్డోర్లోకి. ఒక్కసారి నేను కొన్ని గబగబా తీసుకోవటంలో ఆ బోర్డుల మీద పేర్లు కనబడ్డది, కొంచెం ఫోకస్ అయినాను అంత తప్ప అంతవరకు నేను చెయ్యింది లేదు. ఆ తర్వాత పెద్దగా చేసింది ఏం లేదు. ఓకే, అంటే మీరు ఒకేసారి అవుట్డోర్ రావడంతో మిగతా మీ కాంపిటీటర్స్ అందరూ మీ మీద ఫోకస్ చేయడం, వీళ్ళతో పాటు మీకు ఏమైనా పొలిటికల్ ఇబ్బందులు కూడా ఎదురయ్యా? ఇది ఏమవుతుందంటే అండి, ఒకసారి ఫోకస్ అయిన తర్వాత బోర్డుల మీద కనపడినప్పుడు పొలిటికల్ వాళ్ళకు కూడా మన అవసరం వస్తుంది. వాళ్ళ బోర్డు పెట్టుకోవాలి, ఫ్లెక్సీ పెట్టాలి, అట్లా కొంతమంది మనతో మాట్లాడడం స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ ఇవన్నీ నేను ఊహించనివి, కానీ అనుకోకుండా జరిగినాయి. అప్పుడు నాకు ఇంట్రాక్షన్ పెరిగింది. అప్పుడు వాళ్ళు కూడా కొంచెం వాళ్ళ పని జరుపుకోవటం కోసం, వాళ్ళ ఫ్లెక్స్ ఆడ ఎగ్జిబిట్ కావటం కోసం వాళ్ళు కొంచెం మంచిగా మాట్లాడతారు. మాట్లాడినప్పుడు మీరు ఎవరమ్మా, మీ దేవురమ్మ, ఆహా రాజశేఖర రెడ్డి గారి ఊరా, ఇట్లా. అంటే ఆ టయానికి ఆయన సీఎంగా ఉండటము, ఆ టైంకి ముందు నుంచి నేను 1 year ముందు నుంచి నేను అవుట్డోర్లో ఉండటము, ఆ అవుట్డోర్లో ఉన్నప్పుడు మన బోర్డు ఎవరికైనా కావాల్సి వచ్చి వాళ్ళు మనతో మాట్లాడటం, ఓహో లేడీ అయినా అవుట్డోర్లోకి వచ్చేసింది, మగవాళ్ళతో డీల్ చేయాలి కదండి లేబర్ అంతా. అట్లాంటప్పుడు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగింది మనుషులకి నా గురించి మాట్లాడుకోవటానికి. అట్లా స్టార్ట్ అయింది. బట్ రాజశేఖర రెడ్డి గారు మీకు సపోర్ట్ చేయట్లేదు అని మీరు చెప్తున్నారు, కానీ ఖైరతాబాద్ చౌరస్తాలోని హోర్డింగ్ అది ఆయన ఎప్పుడు ఇప్పించినారండి. అప్పుడు ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ అందరికీ ఇచ్చినారు. దాంట్లో నేను బిడ్లో పార్టిసిపేట్ చేసిన. ఆయన ద్వారా వచ్చిందని కొంతమంది ఆరోపణ చేశారు. అబ్బే అవుతుందండి. ఆయన ద్వారా ఆయనకి సంబంధమే లేదండి. జిహెచ్ఎంసీలో జరిగిన బిడ్ అది. వీళ్ళు ఇట్లా చిన్నవి ఏం పట్టించుకుంటారండి సీఎం లెవెల్లో. అది అసలు సంబంధమే లేదు. అది ఒకటే కాదు, నాకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర వచ్చింది, దాని తర్వాత కూకట్పల్లి వచ్చినాయి, గడ్డి అన్నారం వచ్చింది, మహావీర హాస్పిటల్ దగ్గర వచ్చింది. ఇవన్నీ వాళ్ళకేం సంబంధం ఉండదండి. కాకపోతే టెండర్ లేకుండా ఏమన్నా ఇచ్చినవి ఉంటే అవి సీఎం గారో మినిస్టర్లు ఎవరో చెప్తారు. కానీ నేను ఎప్పుడు అట్లా అడగాల్సిన పరిస్థితి రాలేదు. ఎందుకంటే నా దగ్గర ఉన్న డబ్బుకి, నేను వేసిన బిడ్డకి అక్కడికి సరిపోయింది. ఇంక నేను మళ్ళీ కొత్తగా వాళ్ళతో చెప్పించుకుంటే నేను పెట్టడానికి ఇన్వెస్ట్మెంట్ కూడా కావాలి కదా. అంటే మీరు ఈ విధంగా అంటే మీ స్వహస్తాలతో మీ ఉన్న టాలెంట్తో రాజశేఖర రెడ్డి గారి పేరు ఆ ఊరిని అప్పుడప్పుడు వాడుకుంటూ ఈ స్థాయికి వచ్చారు. కానీ ఈ సర్వభిక్ష అభియాన్లో ఇన్ని కోట్ల స్కామ్ మీకు ఏ విధంగా లింక్ అయింది? ఎట్లయిందంటే అండి, యాక్చువల్లీ ఇది జరిగింది ఎక్కడ అంటే, నేను డిపిఈపిలో చాలా వర్క్స్ చేసినానండి, ప్రింటింగ్ ఆర్డర్స్. యాజ్ ఏ ప్రింటర్గా ఈ అడ్వర్టైజ్మెంట్స్, ఈ బాలల హక్కు, చదువుకోవటం బాల హక్కు, విద్య అనేది వాళ్ళ హక్కు అనే దాన్ని మేము బాగా ప్రజల్లోకి తీసుకుపోయినాం. ఏది ఈ ఎలక్ట్రానిక్ మీటర్ రీడింగ్ కార్డ్స్తో కానీ, లేకపోతే బుక్స్తో కానీ, చిన్న కథల బుక్స్తో, లేదా ఇవి ఇట్లాంటివన్నీ. తర్వాత బ్యాక్ టు స్కూల్ అనేటివి కూడా, ఇవన్నీ చంద్రబాబు గారు ఉన్నప్పుడే జరిగినాయండి. అవన్నీ కూడా టెండర్లే. ఆ టెండర్లతోటి నేను చాలా వర్క్స్ చేసినాను అక్కడ. చేసిన తర్వాత
యాక్చువల్లీ ఈ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే, ఇయర్లో ఒక బడ్జెట్ వస్తుంది ప్రతి డిపార్ట్మెంట్కి. ఆ డిపార్ట్మెంట్ మళ్ళీ బడ్జెట్ వాళ్ళు ప్రవేశపెట్టేటప్పటికి ఈ డబ్బులు అయిపోవటానికి ఒకవేళ వాళ్ళు ఏదైనా ఫండ్స్ యూజ్ చేయలేదనుకోండి, కొన్ని స్కీమ్స్ కానీ ఏదైనా వేరే వర్క్స్ కానీ చేయనప్పుడు ఏం చేస్తారంటే పబ్లిసిటీ మీద ఖర్చు పెట్టేస్తారు. అట్లా ఖర్చు పెట్టేటప్పుడు వాళ్ళకి పబ్లిసిటీలో ఇప్పుడు పేపర్లో ఒక యాడ్ ఇచ్చిందామండి, పేపర్లో ఒక యాడ్ ఇస్తే ఒకరోజు ఒక 1 lakh 2 lakhs 6 lakhs కూడా అవుతుంది. స్టేట్ అంతా ఇస్తే 10 lakhs కూడా అవుతుంది. అట్లాంటిది అట్లా పేపర్ యాడ్స్ అవి ఇచ్చుకొని గబక్కున బడ్జెట్ చేసుకుంటారు. లేదు బడ్జెట్లో డబ్బులు మిగిలినాయంటే నెక్స్ట్ వచ్చే బడ్జెట్లో ఆ ముందు సంవత్సరం వచ్చినంత డబ్బు రాదు వీళ్ళకి. ఈ పరిస్థితిని వాళ్ళు ఓవర్కమ్ కావటానికి దీన్ని స్పెండ్ చేస్తారు. ఆ స్పెండ్ చేసే పద్ధతిలో ప్రతి డిపార్ట్మెంట్ చేసే పనే ఇదండి. ప్రతి డిపార్ట్మెంటు లాస్ట్లో ఎవరో ఒకరిని పిలిచి ఇది గబక్కున పేపర్ యాడ్ ఇచ్చేయండి, లేకపోతే ఈ వర్క్ చేసి పెట్టండి, ఈ ప్రింట్ చేసుకురండి. అట్లా మాకు కూడా పిలిచినారు వీళ్ళు. నా ఒక్కదాన్ని కాకుండా ఒక 4-5 ఏజెన్సీలను ప్రింటర్స్ని పిలిచినారు. అందరము ప్రింట్ చేసినాము, ఇచ్చినాము. ఇందులో నాకు తెలిసి ఇది ఫ్రాడ్ స్కాము అనేది మాకెక్కడ కనపడలే. వాళ్ళు వర్క్ ఆర్డర్ ఇచ్చినారు, మేము వర్క్ చేసినాము. కాకపోతే ఏమవుతుందంటే అండి, ఇది మామూలుగా ఇప్పుడు 1,00,000 కాపీలు ప్రింట్ చేసుకురమ్మంటారు అనుకో. ఆ 1,00,000 కాపీల్లో మేము ఒక 80,000 ప్రింట్ చేపిస్తాము, ఒక 20,000 పోతుంది. అంటే అది మా ప్రాఫిట్. ఇట్లా కొంచెం అట్లాంటివి ఏమన్నా జరుగుతాయి తప్ప డబ్బులే ఎత్తుకొని పోవటం అనేది ఎక్కడా జరగదు. అది జరగటానికి వీల్లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా చూపించాలి కదా. అయితే ఇక్కడ జరిగిన ఈ పర్టికులర్ ఇందులో ఏదో వాళ్ళ డిపార్ట్మెంట్లో ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది. అది ఏంటనేది నాకు ఈరోజు కూడా తెలియదు. అది వాళ్ళు కవర్ చేసుకోవటానికి అదొకటి ఇష్యూ. రెండవది ఏంటంటే, ఈ డిపార్ట్మెంట్లో లోపల వాళ్ళు ఏదో గొడవ పడినారు, ఏదో సమ్ డబ్బుల గురించో దేని గురించో, వాళ్ళకు వచ్చే ఏదైనా ప్రాఫిట్స్ గురించో. అప్పుడు కొత్తగా వచ్చిన ఆయన వీళ్ళు ఏదో ఫ్రాడ్ చేస్తున్నారన్నట్టు గబక్కున కంప్లైంట్ ఇచ్చేసినాడు. ఇంకేముంది, మీడియా అంతా ఒకటైపోయి అప్పటికే సరసాదేవి ఏంటో ఏదో చేసేస్తూ ఉంది రాజశేఖర రెడ్డి గారి దగ్గర, చాలా క్లోజ్ అయిపోయి ఇదే అనుకున్న వాళ్ళు. రెండవది ఇంకా నన్ను ఎట్లన్నా డామినేట్ చేయాలా, తోసేయాలా, ఈమెను బిజినెస్లో లేకుండా చేయాలన్న వాళ్ళు, లేదా ఇంకొకటి కూడా ఉండి, ఇవన్నీ పక్కన పెట్టండి. ఒక టీచర్గా పనిచేసిన ఆమె, నా కమ్యూనిటీ ఎస్సీ కమ్యూనిటీ అండి, కానీ ఎప్పుడు నేను గుర్తు చేసుకోవాలి అది నా కమ్యూనిటీ షెడ్యూల్డ్ క్యాస్ట్ అనేది. కానీ ఈ ఇష్యూ జరిగిన తర్వాత నేను గుర్తు చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇదే వేరే కమ్యూనిటీలో అయితే ఈ చిన్న మొత్తాలకి ఇంత రచ్చ జరగదు. నా కమ్యూనిటీ కాబట్టి, బీయింగ్ ఏ ఉమెన్, ఒక టీచర్గా పనిచేసినామే, ఒక కానిస్టేబుల్ కూతురు, ఈమె కారులో తిరుగుతుందా? ఇది హ్యూమన్ సైకాలజీ అండి. అంటే భరించినంతకాలం భరించినారు, ఎక్కడ నేను ఒక చిన్న పాయింట్లో దొరికినానో ఆడుకున్నారు. అది జరిగింది. రెండవది ఏంటంటే అండి, ఈ స్కామ్ గురించి మాట్లాడితే వాళ్ళకు ఇంటర్నల్గా వచ్చిన ఇష్యూలో ఎవరో ఒకరి మీద వేయాలి, ఫోకస్ చేయాలి. వాళ్ళు అక్కడున్న ఆఫీసర్స్ తప్పుకోవడం కోసం చిన్న ఉద్యోగస్తులను, నన్ను ముఖ్యంగా, నేను ఆ డిపార్ట్మెంట్లో వీళ్ళతో పనిచేస్తున్నా కాబట్టి నన్ను కానీ ఈ దీంట్లో ఇంటర్ఫీర్ చేస్తే సీఎంతో తెలిసిన ఆమె సీఎం పేషీకి వెళ్తూ వస్తూ ఉంటుంది. ఈమెను మనం కొంచెము బ్లాక్ చేసినామనుకోండి, ఇంకా ఫోకస్ అంతా ఆమె మీద వెళ్తుంది. అయితే ఇందులో మళ్ళా నాకు తెలిసింది ఏంటంటే, ఈ గవర్నమెంట్లో కూడా వాళ్ళు కూడా నాతో ఆడుకున్నట్టే. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఫోకస్ అంతా మీడియా ఫోకస్ నా మీద పెట్టి, అప్పుడు వీళ్ళు చేయాలనుకున్న కొన్ని రాజకార్యాలు ముగిచ్చేసుకున్నారు. అది తర్వాత నాకు అంటే ఇంకా కొన్ని విషయాలు బయటకు, ఆ రోజు నేను లోపలికి వెళ్తూ మీరే నన్ను ఇంటర్వ్యూ చేసినట్టున్నారు.
ఇది చెంచల్గూడ లోపలికి పోయేటప్పుడు నేనేముందండి చిన్న రాయిని పెద్ద పెద్ద రాళ్ళు బయటకు వస్తాయి చూడండి, కొండలే పగులుతాయని. అది నాకు తెలిసి అన్నానో తెలియకన్నానో నాకు తెలియదు, కానీ బట్ అదే జరిగింది తర్వాత. అంటే మీరు ఒకసారి బాగా గుర్తు చేసుకుంటే ఆ టైంలో ఫోకస్ నా మీద పెట్టినారు ఎంటైర్ మీడియా. నిజానికి పెద్ద పెద్ద లీడర్స్ ప్రపంచాన్ని ఏలిన వాళ్ళు, ఇండియాని ఏలిన వాళ్ళకు కూడా అంత ప్రచారం జరగలేదేమో నాకు తెలిసి, నాకు జరిగినంత ప్రచారం. అంటే సర్వభిక్ష అభియాన్ అనేది కొన్ని కోట్ల స్కామ్, ఆ స్కామ్లో సరసాదేవి అది అట్లా చెప్పినారండి, అట్లా ఫోకస్ చేసినారు. సుబ్రహ్మణ్యం గారు మీరు కలిపి కరెక్టే. సుబ్రహ్మణ్యం గారిది కూడా ఏంటంటే మాకు ట్రయల్కి వచ్చే వరకు తెలియని విషయం ఏంటంటే ఆయన మొదటి నుంచి చెప్తున్నారు, వాళ్ళు లెటర్ ఇస్తేనే నేను అకౌంట్ ఓపెన్ చేసిన, దిస్ ఈజ్ నాట్ ఫ్రాడ్ అకౌంట్ అని. అయితే నేను కూడా నమ్మలేదు, ఎందుకంటే ఫ్రాడ్ కాకపోతే, ఎంతో కొంత ఫ్రాడ్ లేకపోతే, ఏదో ఒకటి జరగకపోతే మనం ఎందుకు ఇరుక్కుంటాం అనేది నా మనసులో కూడా ఉండే. అయితే ఎప్పుడైతే ఇప్పుడు ఈ కోర్టు విషయం కాబట్టి నేను బయట చెప్పొద్దు, కానీ తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఈజ్ ఆల్సో డిడ్ నాట్ డూ ఎనీ ఫ్రాడ్. ఎందుకంటే అతను ఒక అథారిటీతోనే ఆ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు. దాంట్లో జరిగింది ఎంతండి, 7 లక్షల కంటే మించేం లేదు. కానీ అందులో వచ్చిన డబ్బులతో సరసాదేవి గారు 7 కోట్లు, అందులో సంపాదించిన డబ్బులతో సరసాదేవి గారు కొన్ని కోట్లతో ఇల్లు కట్టించుకున్నారు. అదే సుబ్రహ్మణ్యం హౌసింగ్ బోర్డుతో పాటు మియాపూర్లో ఫ్లాట్లు కొనుక్కున్నారని సిఐడి దర్యాప్తులో బయటపడింది. అది వాస్తవం కాదంటారా? లేదండి, అది అబద్ధం. ఎందుకంటే నేను 2005లో ఇల్లు కొన్నాను. 2005 ఫిబ్రవరిలో జిఎంఆర్ వాళ్ళు నాకు 1 crore 80 lakhs ఒకే రోజు నా పేమెంట్ 80 lakhs అండి. తర్వాత 20 lakhs వాళ్ళు నాకు పే చేసింది. అంటే 1 crore నాకు వచ్చిందండి. 1 week తర్వాత 20 lakhs వచ్చింది. అది చిన్న క్లారిఫికేషన్ కోసం ఆ 20 lakhs ఆపినారు. ఏది ఆంధ్రజ్యోతిలో యాడ్ ఏదో కొంచెం ప్రాబ్లం అయిందని. తర్వాత అది క్లారిఫై చేసినాము, వాళ్ళు ఆ పేమెంట్ కూడా ఇచ్చేసినారు. ఈ 1 crore 5 lakhs నేను కలుపుకొని ఆ ఇల్లు కొన్నానండి. ఆ ఇంటికి 28 lakhs అప్పు తీసుకున్నా. యాక్చువల్లీ నేను 1 crore వాళ్ళు ఇచ్చినట్టు వాడలేదు. నేను దాన్ని కొంత పేపర్ ఏజెన్సీలకు కట్టాల్సి వచ్చింది, పేపర్ పబ్లిషర్స్కి. దాంట్లో కట్టంగా నాకు 3 నెలల టైం ఉంటుందండి పేపర్ యాడ్కి డబ్బులు కట్టాలి. 45 days లేదు, అప్పుడు సరే 90 days ఉండేది. 3 months టైం ఉంటుంది. 3 months టైంలో నేను కట్టవచ్చు. ఈ లోపల నేను ఈ అమౌంట్ ఇంటికి వాడుకున్నాను. ఆ డబ్బుతో కొన్న ఇల్లు తప్ప సర్వశిక్షాభినయం కాదండి ఇది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంకొక విషయం నేను చెప్పాలి. నేను ఈ బిజినెస్ కూడా 3 crores లోన్ 3 crores ఇండియన్ బ్యాంక్లో లోన్ తీసుకున్నా. దానికి ముందు ఫస్ట్ నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా విజయ బ్యాంకులో 35 lakhs లోన్ తీసుకొని నా బిజినెస్ స్టార్ట్ చేసినాను. అది ఫ్లెచింగ్ అయిన తర్వాత నాది ఈ ఇండియన్ బ్యాంకులో 3 crores లోన్ తీసుకొని 1 crore ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఒకటి వేసినానండి. మిగిలిన 2 crores రైల్వే కాంట్రాక్ట్, తర్వాత ఇక్కడ కాంట్రాక్ట్స్కి అన్నిటికీ అడ్వాన్స్లు ఇచ్చినాను. ఈ పేపర్ యాడ్స్ వాటికి కొంత కట్టుకున్నాము. అంత దీని వెనక మీకు పొలిటికల్ సపోర్ట్ కానీ, మీ హస్బెండ్ పోలీస్ కాబట్టి అతని సపోర్ట్ ఏముందా? ఆయన పోలీస్ ఏం చేస్తారండి, పోలీసులు అంటే ఎవరు పెద్ద లెక్క చేయరు, భయపడతారు. అసలు నేను చెప్పనండి ఎవరికి, ఆయన పోలీసు మా హస్బెండ్ అనేది బయటికి ఎక్కువ నేను ఫోకస్ చేయలేదు. ఎందుకంటే పోలీసు అంటే చాలామంది ఆఫీసర్లు మాట్లాడరండి, మనతో ఆఫీసులకు వెళ్తే మాట్లాడరు, అసలు దూరం పెట్టేస్తారు. అది కాబట్టి నా పని అవ్వదు. అందుకని ఎప్పుడు ఎక్కువగా నేను ఆయన ఇచ్చేయలేదు. 2000 సంవత్సరంలో సర్వభిక్ష అభియాన్ స్కామ్లో సరసాదేవి సరూస్ యాడ్స్ అనే ఒక సరసాదేవి గారు ఒకేసారి ఫోకస్ అవ్వడం, కొన్ని కోట్ల స్కామ్లో ఉన్నారని అంటే మీరు చెప్తున్న వివరణ ప్రకారం అందులో సంబంధం లేదు, అన్ఎక్స్పెక్టెడ్గా మీరు అనుకోకుండా అయిపోయారు. కానీ మీకు మనసుకు తెలుసు తప్పు జరగలేదు అనేది, కానీ A2గా ఉండి మీరు ఒకేసారి జైలుకి వెళ్ళడం, ఆ ఎపిసోడ్ అసలు మీకు జీర్ణించుకోపోయారు? చాలా అంటే చాలా. నాకు ఈరోజు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మీడియా మీద కూడా చాలా కోపం వస్తుంది.
ఏ విషయమో తెలుసుకోకుండా, అందుకని ఇప్పుడు నేను చాలా నమ్మట్లేదండి. మీడియాలో ఏమైనా వస్తే నాది అట్లే చేసినారు కాబట్టి నేను చాలా విషయాలు నమ్మట్లేదు. నిజాన్ని బయటికి తీయాలి తప్ప మీడియా నిజం ఉందో లేదో తెలుసుకోకుండా ఏదైనా మాట్లాడేయచ్చు. ఎన్ని మాట్లాడినారంటే కారుతో డబుల్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాను అని. కారు బెడ్రూమ్లోకి వెళ్ళిపోయేది ఎక్కడుంటుందండి? ఒకవేళ ఆ ఇల్లు 400 గజాల్లో ఇల్లు, కాకపోతే ఒకదాని మీద ఒక ఫ్లోర్, వాళ్ళు ఏదో ప్రాబ్లం వచ్చి తక్కువకు అమ్ముతున్నారని కొన్నాము. అది కారు దిగి నేరుగా నేను బెడ్రూమ్కి పోయి ఫ్రెష్ అయ్యి బయటకు వస్తానని చెప్పింటాడు డ్రైవరు. దాన్ని వాళ్ళు ఎట్లా మలిచినారంటే కారే ఇంట్లోకి వెళ్ళిపోతుంది, అది బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది. పైన నాకు చిన్నప్పటి నుంచి నాకు తామర పూలన్నా కలువ పూలన్నా ఇష్టం. అది నాకు ఇల్లు పెద్దదేం కాదు అది. అయితే టెర్రస్ మీద నేను చిన్న ఫౌంటైన్ కట్టుకొని ఆ చెట్లు తెచ్చి వేసినాను. దాన్ని చూపించి ఒక ఛానల్ వాళ్ళు స్విమ్మింగ్ పూల్ ఉందని చెప్పేసి ఏదేదో పెట్టేసినారు. ఏమంటే నోటికి అద్దు లేదు, నాలుకకి. ఒకటే కాకుండా సరసాదేవి గారి ఇంటికి సాయంత్రం అయితే పెద్ద పెద్ద కార్లతో వస్తుంటారు, సూర్యుడు లాంటి వాళ్ళు వచ్చి ఉంటారు, ఇక్కడ మందు పార్టీలు జరుగుతుంటాయని కూడా అప్పుడు పేపర్లో వార్తలు వచ్చాయి. ఇంకా దేంతో కొట్టాలో తెలియట్లే నాకు. ఎవ్వరు మా ఇంటికి రారు. ఫస్ట్ థింగ్ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఎవరైతే ఇంటికి వస్తారో వాళ్ళు తాగుతున్నట్లు కానీ అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాల సీసీటీవీలో షూట్ చేసి అది వాళ్ళకి బెదిరించి అధికారులని సరసాదేవి గారు గ్రిప్లో పెట్టుకొని కాంట్రాక్ట్లు తీసుకొచ్చారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఎవరిని బెదిరించినాను ఒక్కరిని చెప్పమనండి. రెండవది, అసలు మా ఇంటికి వచ్చి తాగి మళ్ళీ నాతోనే బెదిరించుకునేంత ఎవరు ఉంటారండి? ఇది చాలా ఇప్పుడు మీరు చెప్తున్నారు నాకు నిజంగా. పోనీ ఇన్ని రోజులు వాళ్ళన్నీ చెక్ చేస్తున్నారు కదా, ఎక్కడైనా దొరికిందా? సీసీటీవీ ఎందుకు పెట్టుకున్నామంటే అండి, ఒక్కోసారి నేను నా పిల్లలు ఇద్దరు ఉంటాం. మా ఆయన ఎక్కువ బయట ఉంటారు, ఎవరన్నా చుట్టాలు వస్తేనే లోపల ఉంటారు. పాపకు మ్యారేజ్ అయిపోయింది. అసలు మేము ఆ ఇల్లు కొన్నప్పటికే, నిజంగా నేను ఆ ఇల్లు కొన్నప్పటికే అప్పుడు ఫ్రాడ్ ఇది గొడవ, ఈ సర్వశిక్షాభినయింది స్కామ్ ఉందంటే ఆ ఇల్లు కొనకముందే నేను మా అమ్మాయి పెళ్ళి చాలా గ్రాండ్గా చేసినాను. మరి అప్పుడు ఏ స్కామ్ ఉందండి నాకు? రెండవది, ఈ పిల్లాడు మన ఇంటికి కార్లు వచ్చినాయంటే అది చిన్న గల్లీ అండి. నేను బిజినెస్లో ఉన్నా, ఎవరో ఒకరు బిజినెస్ కోల్లో లేకపోతే నాతో సలహాలు అడిగేవాళ్ళు ఎవరన్నా ఒకరు ఇద్దరు వచ్చిండొచ్చు. దానికి పెద్ద పార్కింగ్ ఏరియా లేదు, చాలా చిన్న గల్లీ. అందువల్ల 1-2 కార్లు బయట ఉంటే అవే కార్లు వచ్చినట్లు అనిపిస్తుంది. రెండవది, సూర్యుడు ఎప్పుడో తెల్లవారుజామున పోయి రాత్రి ఎప్పుడో ఇంటికి పోతాడు. ఎప్పుడు మా ఇంటికి వస్తాడండి? ఒక్క అకేషన్లో వచ్చినాడండి. మా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ అయితే అందరిని ఇన్వైట్ చేస్తున్నాను నేను. అయితే అందరు రాలేదు కానీ సూర్యుడు ఒకడు వచ్చినాడు. తర్వాత అందరూ నాకు విష్ చేసినారు, అంతకి తప్ప ఇంకా నాకు తెలిసి నేను ఎప్పుడు పెద్ద అట్లా అనుకుంటే నేను ఫంక్షన్ ఏం తప్పు చేయని. ఇంకా సీసీటీవీ అంటారు కదా, మీరు చెప్తాను. సీసీటీవీ ఏదన్నా పెట్టుకోమని మీరే కదండి అందరు మీడియా చెప్తుంది, పోలీసులు చెప్తారు. ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగితే నన్ను ఎవరన్నా చంపినారనుకోండి, ఎవరు చంపినారో మీకు ఎట్లా తెలుస్తుంది? సీసీటీవీ పెట్టుకుంటేనే కదా. పోనీ సీసీటీవీ మా ఇంట్లో ఉంది, ఉన్నప్పుడు ఎందుకు పెట్టుకున్నాం? అదే ఎవిడెన్స్ అయింది కదా ఇప్పుడు మీకు. మా ఇంటికి ఎవరు వచ్చినారు, ఎవరు పోయినారు అనేది. మరి దాంట్లో చూపించండి నాకు, వీళ్ళంతా వచ్చినారు, వీళ్ళు పోయినారు అని, ఎవరు వచ్చినారో. కానీ ఏ తప్పు చేయని సరసాదేవి గారు సంచులు కూడా జైలు వెళ్ళడం, ఆ జైలు దగ్గర మీరు ఒక మాట అన్నారు, నేను ఒక చిన్న రాయిని నాకు కదిపితే పెద్దరాలు పడతాయి అంటే వెనక పెద్దరాలు ఎవరు పడ్డారు అనుకుంటున్నారు? చాలామంది పడినారు కదండి. తర్వాత అసలు చేసిన వాళ్ళని ఎవరు ఇంత మాట్లాడలేదు. ఎవరెవరు పడ్డారండి? ఇప్పుడు నేను చెప్పాలా లేకపోతే మీకు తెలుసు అనుకుంటున్నాను? లేదు, తెలియదు, చెప్పండి. ఏమండి, జగన్ విషయం బయటికి రాలేదా అండి? అది 2007లో మీరు గమనించండి. ఇష్యూ అంతా నా మీద ఫోకస్ చేసేసి మీడియాను, ప్రజల్ని, ప్రతిపక్షాలని కూడా నా మీద, అంటే చిన్న రాయి ఇది, చిన్న చేపను మీద ఫోకస్ చేయించేసి ఏదేదో వాళ్ళకి ఇష్టం వచ్చిందంతా మాట్లాడుకొని, సినిమా రైటర్స్ కూడా ఇంత రాయరేమో.
నిజం, సినిమా వాళ్ళు కూడా ఇంత రాసుకోరేమో, అంత మీకు మిమ్మల్ని పెద్ద చేపగా చూపించి, అంటే నేను ఎస్సీ కదండి, నేను ఎస్సీ కాబట్టి నా వెనక ఎవరు లేరని ఏదో ఆమె అందరికీ అర్థమైందండి అప్పటికే. తర్వాత పెద్ద చేపలు ఎవరు అయ్యుండొచ్చు అంటున్నారు? అంటే మా ఇష్యూలో ఇంకెవరు లేరు. మీ ఇష్యూ కాదండి, మీ ఇష్యూని ఫోకస్ చేస్తూ వెనక ఎవరు ఇంకో మీరు అన్నారు కదా ఆ రోజు చెంచలు కూడా జైలు పెద్ద రాళ్ళు చాలా ఉన్నాయి అన్నారు. అవును, ఇప్పుడు జగన్ పెద్దరాయే కదండి, జగన్మోహన్ రెడ్డి గారు పెద్దరాయే. తర్వాత ఇంకా ఆ మధ్య ఏదో ఒక సూర్యనారాయణ అనే ఆయనది ఒకటి వచ్చింది, ఆయన పెద్దరాయే కదండి. తర్వాత కొంతమంది ఆఫీసర్లు పోయినారు, ఎంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు పోయినారండి, ఏం చేయకుండా పోయినారా? అంటే 2007లోనే మీకు ఈ స్కామ్లు జరుగుతున్న విషయం మీకు ఐడియా ఉందంటారా? నాకు స్కాములు తెలియదండి ఆ రోజు, కానీ నేనేదో నోటికి వచ్చి అనేసినా, నాకు తెలిసి అన్నానో తెలియకన్నానో తెలియదు కానివ్వండి, నాకు అట్లా అనిపించింది. ఎందుకంటే నా మీద ఇంత ఫోకస్ చేస్తున్నారంటే ఎవరో ఏదో ప్లాన్ చేసే చేస్తున్నారు అనిపించింది నాకు. ఎందుకంటే నిజము అబద్ధం నాకు తెలుసు కదండి, నేను చేసినానా లేదా. నేను చేయనప్పుడు ఎక్స్పోజ్ చేయడానికి ఒక ఎమ్మెల్యే కూడా చాలా తీవ్రంగా ప్రయత్నం చేశారు, కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అంటారు, నిజమా? అవును, చేసినారు. ఎందుకు చేసినారు అంటే ఊర్లో ఉన్న రాజకీయాలండి, ఏదో మా చిన్న చిన్న విషయాలు. ఇదే సైకాలజీ అంటే. ఇప్పుడు మా ఇంటి దగ్గరికి ఓటు అడగడానికి వచ్చినారు, మా వాళ్ళు ఎవరో చూసి చూడనట్టుగా వెళ్ళిపోయినారు. ఈయన వస్తే ఎందుకు లేబ్బ కూర్చోమనాలి లేవమనాలి అని ఏదో ఏముండిందో మరి తెలీదు. ఊర్లో ఇష్యూస్, అది నాకు సంబంధమే లేదు. మా తమ్ముడు ఫ్యామిలీనే ఉంటుంది అక్కడ, మా అమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎందుకు మాట్లాడలేదో ఆ సర్టన్ ఎమ్మెల్యేతో ఎందుకు పోయినారో నాకు తెలియదు. నిజానికి ఆయనతో నాకు డైరెక్ట్ ఏ వైరము లేదు. కానీ ఒక మనిషి కక్ష, ఒక కోపం వస్తే, ఒక అవమానమో కక్ష వస్తే ఎంత దూరమైనా పోయి వాళ్ళ సంబంధీకులను కూడా ఎంత ఇరుకున పెట్టొచ్చో ఈ ఇష్యూలో నేను గమనించినాను. మీరు ఒక బాధితురాలు అయిపోయారు, నేను ఒక బాధితురాలు అయిపోయాను, నాకు సంబంధమే లేక. ఎవరు ఎమ్మెల్యే? వరదరాజుల రెడ్డి గారు. అంటే ఆయన కోపానికి మీరు బలయ్యారంటారా? ఆయన కోపానికి నేను బలి కాలేదు, కానీ ఆయనకున్న కోపాన్ని ఇక్కడ కొంచెం తీర్చుకున్నారు. నా ఇష్యూ అంతే. ఆయన నేను సీఎం ఆఫీస్లోకి పోయినప్పుడు కూడా కేవీపీ గారి దగ్గర ఈవెన్ సీఎం ఆఫీస్లోకి రానియొద్దు అని చెప్పటం జరిగింది. కేవీపీ గారు కూడా సీరియస్గా అందరినీ పిలిచి చెప్పటం జరిగింది. అది తర్వాత నాకు తెలిసింది. నాకేం పని ఉంది అసలు ఆడ? ఏదన్నా అవసరం ఉంటే పోతాను, లేకపోతే లేదు. నేను పోవడం వల్ల ఆడ వచ్చిన లాభము లేదు, పోయే నష్టము లేదు. కాబట్టి నేను తెలిసిన తర్వాత నాకు ఆగిపోదాం అనుకున్నాను. అంటే ఈ విధంగా మీకు డ్యామేజ్ చేసుకుంటూ ఈ ఎపిసోడ్ పక్కన పెడితే, సరసాదేవి గారు మీరు అన్నట్లుగానే ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకుండా మీ కాళ్ళ మీద ఒక వ్యాపారం చేసుకుంటూ సరు యాడ్స్ అని తీసుకొచ్చి, హస్బెండ్ ఏమో పోలీస్ ఆఫీసర్, సొసైటీలో ఒక గుర్తింపున్న సరసాదేవి గారు అనుకోని ఘటన వల్ల చర్లపల్లి చంచలగూడ మహిళా జైలు 2 నెలలు ఉండడం, అక్కడ పరిస్థితులు ఏ విధంగా అనిపించిందంటే ఒకసారి ఎందుకు వచ్చామా అన్న ఫీలింగ్ కూడా వచ్చింది? మొదట్లో అసలు ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. నాకు అసలు చాలా, అంటే నాకు మా అమ్మ నాన్నలు చిన్నప్పటి నుంచి మాకు నేర్పించిందంటే ఏదైనా మనం చదవకపో ఏమైనా చేయండి, కానీ అబద్ధం ఆడకూడదు ఎప్పుడు. నేను ఇప్పుడు కూడా ఎవరన్నా అబద్ధం ఆడితే కూడా వాళ్ళు పొరపాటున ఇక్కడికి పోయి అక్కడికి పోయినాము అని చెప్తే కూడా నేను సహించలేను. అంటే నా మనసుకి అది అబద్ధం అని తెలిస్తే నేను భరించలేను. ఎవరన్నా అబద్ధం ఆడితే కూడా నేను భరించలేను. నా పనులు అబద్ధం ఆడినా నేను భరించలేను. నేను అబద్ధం ఆడను. అట్లాంటిది నా మీద ఇంత మాటలు చెప్పేసి ఇంత పబ్లిసిటీ చేస్తూ నన్ను, నా పిల్లలు చెల్లాచెదురైపోయినామండి. పిల్లలు పాప ఒక దగ్గర, బాబు ఒక దగ్గర రకరకాలుగా హింసించినారు. రెండవది ఒక మాట ఇంకా మీకు చెప్పాలి. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు మీరు ఇంకా పెద్ద రాళ్ళు పడతాయని. ఎందుకు అన్నాను ఆ మాట అంటే, లోపల ఇంట్రాగేషన్ జరిగేటప్పుడు అది నన్ను ఏదో ఒక ఈ తప్పు చేసినావా అమ్మ, ఈ డబ్బులు తీసుకున్నావా, ఇది ఎట్లా ఎక్కడ పోయింది అని ఇంట్రాగేషన్ లాగా కనపడలే నాకు. ఒక మావోయిస్టునో లేకపోతే ఇంకో టెర్రరిస్టునో
ఇంకా లేదంటే ఇంకా చాలా క్రూరాతి క్రూరమైన మనుషుల్ని ఇంట్రాగేట్ చేసినట్లుగా నాకు అనిపించింది వాళ్ళ ప్రవర్తన. సిసిఎస్లో చాలా దుర్మార్గంగా మాట్లాడటం కానీ మహిళ అనేది మనం ఊరికే అనుకుంటాం కానీ మహిళల మీద మగవాళ్ళు చేతులెత్తుతున్నారు అది ఇదని ఇక్కడ మనం ఇప్పుడు టీవీల్లో వాటిల్లో చూసి అంటున్నాం కానీ అవన్నీ మామూలుగా జరుగుతున్నవే. మహిళ ఒక చదువు మీకు ఇంటరాగేట్ చేస్తున్నప్పుడు లేడీ కానిస్టేబుల్ ఉంది, బయట ఉంది. ఎవరు మీ పట్ల దురుసుగా ప్రవర్తించారు? రాజీవ్ త్రివేది డీజీ. ఆయన ఎంత దుర్మార్గుడు అంటే నిజం చెప్తున్నాను, నిజంగా నా పట్ల ద్రోహం చేసిన వాళ్ళందరూ నాకు తెలిసి ఇప్పటి వరకు అందరూ శిక్షలు అనుభవించినారు. నన్ను మాట్లాడినారు అంటే నేనేదో పెద్ద ఇదని కాదు, నేను ఏ తప్పు చేయని వాళ్ళను దేవుడు కాపాడుతాడు. అట్లే దేవుడే కాపాడినాడు నన్ను. నా పట్ల ఏ చిన్న మాట మాట్లాడిన వాళ్ళు కూడా నేను గమనిస్తున్నాను. అందరికీ ఏదో ఒక శిక్ష పడింది. అంటే రాజీవ్ త్రివేది గారు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తించారు? ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినాడంటే ఆఖరికి ఆయన కాళ్ళు కూడా పట్టుకున్నా నేను. నాకు అసలు నిజానికి మనము వాళ్ళకి అసలు రాజీవ్ త్రివేది గారు ఆయన ఆయనే ఎక్కువ చేసినాడు. అసలు యాక్చువల్లీ ఆయన చేయవద్దు, ఇన్స్పెక్టరో ఎస్ఐ లేకపోతే ఇంకెవరో చేయాలి, ఆయన ఊరికి అడగాలి. మళ్ళీ ఆయన సింగ్ అనుకుంటాను ఒక కమిషనర్ ఉన్నారు, ఆయన మళ్ళీ చాలా అమికబుల్గా చాలా పాజిటివ్గా బల్వేంద్ర సింగ్ అప్పుడు కమిషనర్ ఉన్నారు, ఆయన వచ్చి ఆయన చాలా మంచిగా మాట్లాడినారు, మంచిగా చెప్పినారు. ఉన్నదంతా నేను చెప్పినాను కరెక్ట్గా. అసలు నిజానికి వాళ్ళకి తెలియదండి ఈ డబ్బులు పోయినట్లు కూడా. నాకు తెలిసింది ఏంటంటే లాస్ట్లో ఈ కేసు జరిగేదానికి ముందర వీళ్ళు వచ్చి ఇదేదో మన మీద పెట్టినారు, అరెస్ట్ చేస్తారు అది ఇది అంటే భయపడి పక్కకి వెళ్ళిపోయినాం తప్ప తప్పు చేసి పారిపోవాల్సి వచ్చింది. పారిపోవడం అంటే అండి నేను ఒక్కదాన్నే ఉన్నాను, పాప ఒక్కతి ఉంది, ఆడపిల్ల, పెళ్ళైన అమ్మాయి. ఆ అమ్మాయి ఏమన్నా అంటారేమో, నన్ను ఏదన్నా అన్నా కూడా బయటికి పోయి నేను బెయిల్ తీసుకొని తర్వాత జవాబు చెప్తాము. ఇప్పుడు నేను నా అడ్వకేట్ని అడిగినాను, నేను ఏంటంటే ఇదంతా గల్లాట, నేనైతే ఏం చేయలేదని. అప్పుడు బెయిల్ తీసుకునేదాకా కాస్త దూరంగా ఉండమన్నారు. అట్లా అనుకొని పోయినాను తప్ప ఏదో తప్పు చేసి భయపడి పరిగెత్తింది కాదు. ఎందుకంటే ఒక ఆడపిల్లను ఏదైనా ఒక మాట అంటే అది మళ్ళీ తిరిగి తీసుకోలేం కదండి. ఏ మచ్చ నా మీద పడకూడదు అనుకున్నానో ఆ మచ్చ వేసినారు. తర్వాత రాజీవ్ త్రివేది ప్రవర్తించిన తీరైతే మాత్రము ఇంకోటి ఏంటంటే ఆయనకు మళ్ళీ వీళ్ళు అవార్డులు ఇచ్చినారు కానీ వీళ్ళకి తెలియలేదు ఆ గవర్నమెంట్ను కూలదోయాలని, నాతో ఏదేదో చెప్పించాలని చాలా ప్రయత్నం చేసిన. అసలు ఈ స్టాండ్ ఆయన తీసుకున్న స్టాండే డిఫరెంట్. జరిగిన ఇష్యూ వేరు, ఆయన నాతో మాట్లాడుతున్న ఇష్యూస్ వేరు. ఆయన ఏం మాట్లాడారు మీతో? ఆయన రాజశేఖర రెడ్డి గారి మీద ఒక మాట చెప్పమంటారు, చెప్పండి మీరు, ఆయన చెప్తే చేసినానని చెప్పండి, నేను వదిలిపెడతాను అంటారు. రాజశేఖర రెడ్డి గారికి సంబంధం లేదంటే వినరు. ఆయనకు తెలియదండి, ఆయన చేస్తున్న బిజినెస్ ఆయనకేం తెలుస్తుంది. ఇప్పుడు అబద్ధం చెప్పొద్దు కదా మనము. కానీ రాజీవ్ త్రివేది గారు రాజశేఖర రెడ్డి చాలా అభిమానం ఉంటుంది. అతను రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ కూలిపోయినప్పుడు కూడా రాజీవ్ త్రివేది గారు స్వయంగా వెళ్ళి ఆ డెడ్ బాడీ అవన్నీ ఆయన పార్ట్ ఆఫ్ హిస్ డ్యూటీ మస్ట్ హ్యావ్ డన్. కానీ ఆయన మీద ఏం ప్రెషర్ ఉండిందో, ఎందుకు ఆయన అట్లా ప్రవర్తించినారో నాకు తెలీదు. కానీ రాజశేఖర రెడ్డి గారి మీద ఒక మాట చెప్పండి, సూర్యుడి మీద చెప్పండి అనే ప్రెషరే నాకు వచ్చింది. ఇది బయటికి తెలియదు. కానీ మీరు ఎందుకు చెప్పలేపారు? వాళ్ళకి సంబంధం లేదు కదండి, వాళ్ళు అసలు ఎవరు, వాళ్ళకి నాకు ఏం సంబంధము? వాళ్ళని నేను యూజ్ చేసుకున్నా, జస్ట్ నా బిజినెస్ కోసం వాళ్ళు నాకు తెలుసు అని చెప్పుకోవడం కోసం నేను యూజ్ చేసుకున్నా. అంటే మీరు రాజశేఖర రెడ్డి పేరు చెప్పినప్పుడు రాజీవ్ త్రివేది గారు ఏ విధంగా రియాక్షన్? అయ్యో చాలా టెర్రిబుల్ అండి. ఇప్పుడు అవన్నీ అసలు నాకు గుర్తు చేసుకోవాలని కూడా లేదు. బట్ దేవుడు అనేవాడు ఉంటే ఆయనకు కూడా మంచి శిక్షే పడుతుంది.
తక్కువేం పడదు. అంటే ఏ విధంగా అనేది ఒకసారి రివీల్ చేయాలి. ఏ విధంగా అంటే మీ హస్బెండ్ కూడా ఒక పోలీస్ ఏంటి, ఒక కొలీగ్ వైఫ్ ని ఈ విధంగా తెలుసు అండి, ఆయనకు కూడా తెలుసు. ఆయన కూడా మాట్లాడారా లేదంటే బూతులు ఏం మాట్లాడలేదు, కానీ బూతులు అట్లాంటివి ఏం మాట్లాడలేదు. కానీ ఎట్లన్నా టార్చర్, ఫిజికల్ మెంటల్ టార్చర్ చేసి నాతో ఆ మాట చెప్పించాలని ట్రై చేస్తున్నారు. చెప్పు 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 ఇదే తప్ప వేరే మాటే మాట్లాడాల. ఆయన నువ్వు డబ్బులు ఎట్టుపోయినాయి, ఇది ఏమైంది, ఎందుకు మీరేం బిజినెస్ చేస్తున్నారు, ఇవి కదా అడగాల. అవేం అడగలేదు ఆయన నన్ను. రాజశేఖర రెడ్డి గారి మీద ఈ మాట చెప్పండి, సూర్యుడు ఇన్వాల్వ్ అయినాడా లేదా అది చెప్పండి. సూర్యుడు మీ కన్వెక్షన్ లో ఆ పేరు రావాలని చాలా ట్రై చేస్తున్నారు. చాలా ట్రై చేస్తున్నారు, చాలా చేసినారు ఆ 2 పేర్లు రావాలని. అంటే ఆయన ఒక్కరే ఉన్నారా ఆ టైంలో, ఇంక వేరే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఆయనతో పాటు ఒక ఎస్ఐ ఉన్నాడు, సిఐ అనుకుంటాను ఆయన. అప్పట్లో వైటీఆర్ ప్రసాద్ పాపము ఉండి కాస్త అయ్యో ఆమె అట్లా కాదు సార్ అన్నారు ఆయన. తెలుసు ఆమె అబద్ధాలు ఆడదు, నాకు పరిచయం ముందు నుంచే అని చెప్పినారు. తర్వాత నన్ను ఫిజికల్గా కూడా చాలా టార్చర్ చేస్తున్నప్పుడు అసలు అతనే డైరెక్ట్ ఎస్ఐ సిఐలు కూడా ఎవరు ఇంటర్ఫియర్ కాలే. ఆయన పాపారావు అని ఒక సిఐ ఉండే, ఆయన పాపము చాలా రిక్వెస్ట్ చేసుకున్నాడు ఆయనను, సార్ వదిలేయండి సార్ అని. చాలా నా లైఫ్లో నేను మర్చిపోనండి అది. అంటే పాపారావు ఇన్స్పెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా రాజీ త్రివేది గారు మాత్రం ఆయన చాలా రిక్వెస్ట్ చేయగా వదిలేసి వెళ్ళిపోయినాడు ఆయన. అప్పటి వరకు టార్చర్ పెట్టినారు. సుబ్రహ్మణ్యం ఏమన్నా కదండి, యాక్చువల్లీ డిపార్ట్మెంట్లో అతను కదా చేసింటాడు. ఇప్పుడు ఒక్క చిన్న లాజిక్, అసలు ఎవరైనా ఒక డిపార్ట్మెంట్లో డబ్బు అంటే ఏంది, వాళ్ళ సొంత డబ్బు అన్నట్టే కదా. నేను అవుట్ సైడర్ని, నాకు వచ్చి ఈ డబ్బులు నువ్వు తీసుకోబోమ్మా, నువ్వు ఎంజాయ్ చేయని ఎవడన్నా ఇస్తాడా? చిన్న లాజిక్. అంటే సుబ్రహ్మణ్యం గారు కూడా ఈ విధంగా సుబ్రహ్మణ్యాన్ని ఏం టార్చర్ పెట్టలేదు అసలు. సుబ్రహ్మణ్యం హాయిగా టిఫిన్ తెప్పించినారు, తిన్నాడు, కూర్చున్నాడు. మీరు అడగలేపారా నన్ను ఎందుకు టార్చర్ చేస్తున్నారని? అక్కడ చాలా ఎమోషన్స్ కూడా వచ్చినాయండి. బాబుని పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయండి, ఫోన్ కలపండి అంటాడు, బాబుని పిలిపించండి అంటాడు. వాడు వస్తే ఏమవుతుందో ఏమో, వాడేమైపోతాడో అనే ఒక భయము. పాప అల్లుడు బయట ఉండారు, వాళ్ళు అల్లుడు వినకూడదు, నన్ను పెట్టే టార్చర్ అల్లుడికి తెలియకూడదు, పాపకి తెలియకూడదు, వాళ్ళు హర్ట్ అవుతారేమో అని ఎంత కంట్రోల్ చేసుకున్నానంటే నా లైఫ్లో నేను చాలా సెన్సిటివ్గా పెరిగినాను. అంటే కేసు బ్రేకప్ అవ్వడానికి పోలీసులు ఈ విధంగా టార్చర్ పెడుతుంటారు అనేది జనరల్గా తెలుస్తుంటుంది. ఆ కోణంలో కూడా మీరు ఆలోచించవచ్చు కదా. అవును, కరెక్టే, నేనేం కాదనలేదు. కానీ ఫస్ట్ అసలు విచారించాలి కదండి, వాట్ ఏం జరిగింది ఫస్ట్ అది విచారించిన తర్వాత దాని మీద మీరు ఒకవేళ నేను తప్పు చేసినాననేది ఒక పిక్చర్ ఫామ్ అయిన తర్వాత యూ కెన్ గో హెడ్, ఇట్లా చేస్తావా అట్లా చేస్తావా అని అడగవచ్చు. కానీ ఆ మాటే అడగకుండా సుబ్రహ్మణ్యము అక్కడే ఉన్నాడు కదా, సుబ్రహ్మణ్యాన్ని అడగాలి, నువ్వు ఎందుకు డబ్బులు అయినా ఇది ఎకనామికల్ అఫెన్స్ అండి. ఎకనామికల్ అఫెన్స్లో యూ విల్ హ్యావ్ ఎవ్రీ రికార్డ్ ఎవిడెన్స్. దీంట్లో మనము ఎందుకు మీరు దాన్ని ఇట్లా చేయాలి? టార్చర్ పెడితే ఏమొస్తుందండి, నువ్వు చంపినావా లేదా, నువ్వు కొట్టినావా లేదా అనే దానికి మనం టార్చర్ చేయొచ్చు. లేదా ఆ కేసులో రికవరీ ఉంటే మీకు గ్రౌండ్ పెరుగుతుంది. ఓకే, కానీ రాజశేఖర రెడ్డి గారి పేరుని రాజీ త్రివేది గారు చేయించడానికి ఎందుకంటే నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఒక మాట చెప్తే ఏదో పునాదులు కదిలిపోయి వీళ్ళు ఏదో ఆయన గవర్నమెంట్ పడిపోతే పెద్దగా ఇది చేయొచ్చు అనేది. వాళ్ళ వెనక బహుశా బీజేపీ వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ ఉండిండొచ్చు. కానీ రాజీ త్రివేది పక్క రాజశేఖర రెడ్డి గారి అభిమాని అనే విషయం పోలీస్ వర్గాలు చెప్తుంటాయి. అది అట్లా ప్రిటెండ్ చేస్తున్నారేమో అండి, నాకు తెలియదు. కానీ అయితే ఆయన వెనక చేసింది అయితే ఇది, నేనే ఎవిడెన్స్, నాతో పాటు సుబ్రహ్మణ్యం ఎవిడెన్స్. రాజశేఖర పేరు చెప్పమని అడిగిన. కానీ అదే రాజీ త్రివేది గారు అప్పాలో ఉన్నప్పుడు రాజశేఖర గారు చనిపోతే ఈయన స్వయంగా వెళ్ళి ఆ డెడ్ బాడీని తీసుకుని, అవన్నీ పార్ట్ ఆఫ్ దేర్ జాబ్ అండి, పార్ట్ ఆఫ్ దేర్ జాబ్. ఇప్పుడు కన్సోల్ చేయటము, నేను కూడా ఏడ్చినాను,
ఇంకా ఎంతమందో ఏడ్చినారు, చాలామంది సూసైడ్లు చేసుకున్నారు ఆయన చనిపోతే. ఇప్పుడు కానీ ఈ ఇష్యూలో రాజశేఖర రెడ్డి గారు అన్నీ జరుగుతున్నప్పుడు ఒక ఆఫీసర్గా ఉండే ఆయన కదలకపోతే, కదిలితే చూడండి ఎంత ఎఫెక్ట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చే ఆఫీసర్ సీఎం కానీ ఇంకోరు కానీ ఆయనకు ఒక హైక్ పొజిషన్ ఇస్తారు కదా. ఇది ఒక సేఫ్ గేమ్ అండి. నేను ఐ డోంట్ బిలీవ్ హీ మస్ట్ హ్యావ్ దట్ మచ్ రిగార్డ్ టువర్డ్స్ రాజశేఖర్ రెడ్డి. ఓకే, కానీ మీరు జైలు నుంచి వచ్చిన తర్వాత అప్పటికే జగన్ కానీ లేదా రాజశేఖర రెడ్డి ఫ్యామిలీతో మీకున్న అనుబంధంతో ఈ ఇష్యూని ఆయన నోటీస్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అప్పుడు? లేదండి, ఆ అవకాశం రాలేదు. కానీ అయితే తెలుసు వాళ్ళకు కూడా, నేను అనుకుంటున్నా. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టున్నాను నేను. పోలీస్ ఆఫీసర్ ఒక సీఎం పేరుని పెట్టాలని ప్రయత్నించడం వెనక ఒక బలమైన శక్తి ఉండదనే విషయం మీరు గుర్తించారు? ఉందండి. ఎందుకంటే నేను జైల్లో ఉన్నప్పుడు కూడా ఒక డిఐజీ అనుకుంటాను, ఆయన పేరు కూడా గుర్తు రావట్లేదు. ఆయన జైలర్ని కాంటాక్ట్ చేసినాడు నాతో మాట్లాడాలని. మళ్ళీ కూడా నేను ఈ పేరు చెప్తే నాకు కొంత డబ్బు ఆఫర్ చేస్తాము, కేసు నుంచి బయటికి తెస్తాము అని కూడా ఆఫర్ జరిగింది. అయితే నేను ఐ డిడ్ నాట్. జైల్లో మీరు ఉన్నప్పుడు డిఐజీ మీతో ఫోన్లో మాట్లాడారు? ఫోన్లో మాట్లాడలేదు, జైలర్కి చెప్పినారు ఆమెతో మాట్లాడించామని. ఏమైనా డబ్బులు ఇస్తాము, కేసు ఇది చేపిస్తాము, మాట్లాడండి ఆమెతో, ఒకసారి మాట్లాడించండి అని. లేదా మేము వస్తాము మాట్లాడమని చెప్పండి. అంటే ఏమైనా దేనికోసం వస్తా అన్నాడు? బహుశా ఇది ఇంకా నన్ను చెప్పమని. ఎవరండి డిఏజీ? పేరు గుర్తు రావట్లేదండి నాకు. ఆవిడ చెప్పినారు నాతో, చెప్పి ఇవన్నీ ఇరుక్కుంటే నీకు ఇబ్బంది అవుతుంది, నువ్వు ఒక లెటర్ రాసిపు, నేను ఎవరిని కలవనని చెప్పి, అప్పుడు మేము ఆ లెటర్ చూపించేస్తాము, ఎవరు రారు, లేకపోతే నీకు ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయని చెప్పి. ఓకే, అప్పుడు లెటర్ రాసి ఇచ్చినాను. నేను ఎవరిని చూడను, ఎవరిని అలౌ చేయొద్దు నాకు, ఎక్సెప్ట్ మై డ్రైవర్, మై డాటర్, నో బడీ కెన్ కమ్ అండ్ సీ మీ. కానీ జైల్లో ఉన్నప్పుడు మీరు చెప్పారు మొదట్లో ఎవరిలో మాట్లాడలేదు అని చెప్తున్నారు. ఒకసారి మీ ఫ్యామిలీ జైల్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేయకుండా మైండ్ బ్లాక్ అయ్యి మీ కుటుంబం, ఆర్థిక వ్యవస్థ ఇంత కష్టాల్లో ఉన్న మీరు ఇంత మంచి పొజిషన్లో నేను ఈ జైల్లో ఎందుకు పడ్డానా అన్న ఫీలింగ్స్ ఏమైనా వచ్చాయి? చాలా వస్తాయండి, ఎందుకు రావు, అదే చెప్తున్నాను నేను. మొదట్లో ఎవరితో మాట్లాడేదాన్ని కాదు, కానీ అక్కడున్న వాళ్ళంతా నాకు చాలా మారల్గా సపోర్ట్ చేస్తున్నారండి, మెంటల్గాను సపోర్ట్ చేస్తున్నారు. జైలర్ కానీ, ఆడున్న డిప్యూటీ జైలర్ కానీ ఒక మంచి కౌన్సిలింగ్ చేసి నాకు ఇబ్బంది ఫీల్ అవ్వద్దని చెప్పి చాలా కన్సోల్ చేస్తున్నారండి. చేసిన తర్వాత ఆ టైంలో అసలు నేను లోపల ఉన్నప్పుడు మా పాప చాలా కష్టాలు ఎదుర్కొనింది. అవి కూడా మామూలు నాకు తెలిసి చాలామందికి తెలుసు. అయితే ఒక రకంగా మా పాప గట్టిపడింది. అప్పుడు నేను చాలా అమాయకంగా ఉండేది. ఆ విషయం కూడా చూసా, జైలు దగ్గర ఏడుస్తూ కూర్చునేదే పాప. వచ్చి మీరు కూడా చూసినారు. నిజానికి ఎవరికి రావద్దండి అట్లాంటి కష్టాలు, ఎవ్వరు కూడా. నేను దేవుణ్ణి అదే ప్రార్థిస్తా. అయిపోయింది, కానీ దేవుడు మాకు గట్టి హృదయం ఇచ్చినాడు. నిజంగా నా ప్లేస్లో ఇంకెవరన్నా ఉంటే చనిపోయి ఉండారు, ఇన్ని రోజులు బతికి ఉండారు నేను అనుకుంటున్నా. ఒకవేళ ఉండేవాళ్ళు ఉన్నారేమో నాకు తెలియదు, కానీ బట్ నాకు జరిగిన దానికి అన్ని రకాల ఫోర్సులు నా మీద పనిచేసినాయి. వీళ్ళు కాకుండా ఆ టైంలోనే మా అల్లుడు పాపను వాళ్ళు డిపార్ట్ అయిపోవడము, చాలా క్రూరంగా హింసించి అంటే అబ్బాయి మంచోడే, కానీ చుట్టూన్న సమాజము, చుట్టాలు ఉంటారు కదండి, అందరూ కలిసి అమ్మాయిని చాలా వేధించటము, చాలా శారీరకంగా కూడా దూరం అవడం. ఆయన కూడా ఆయన లేదండి, ఆయన బాగానే ఉన్నారు, తర్వాత దూరమైనారు. తర్వాత దూరం అవటానికి కారణం ఏంటంటే నేనే కొంత దూరం పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఒక కేసులో ఉన్నప్పుడు నాకు కూడా కొంచెము సెన్సిటివ్గా అనిపిస్తుందండి. ఎవరన్నా ఒక మాట, ఈమె కేసులో ఉంది కదా, కొంచెం ఈమెతో దూరం ఉండాలా అనేవి కొన్ని చోట్ల అక్కడక్కడ నాకు దేవుడు ఒక చిన్న నాలెడ్జ్ ఇచ్చినాడండి. మిగిలినవన్నీ పక్కన పెడితే ఎదుటి వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు అనేది నేను కొంచెం ఆలోచించను. నేను ఐ కెన్ ఐడెంటిఫై, ఐ కెన్ స్కాన్ ద మైండ్ ఆఫ్ పీపుల్ హూ సిట్ బిఫోర్ మీ. ఫేస్ రీడింగే కాదండి, జస్ట్ ఆ బాడీ లాంగ్వేజ్ వాటిల్లో నేను గ్రహించేస్తా.
అట్లా చాలాసార్లు చాలామంది వల్ల నేను హర్ట్ అయినా. అంటే ఈ కేసు ఇది ఇప్పుడు ఎంత పెద్ద కేసులు అయ్యి నెలలు జైల్లో ఉన్న వాళ్ళ వెంబడి మనుషులు కలిసి నడుస్తున్నారు, చుట్టాలు కానివ్వండి, బయట వాళ్ళు కానివ్వండి. కానీ నా దగ్గరికి వచ్చే వరకు మాత్రము ఈమె ఏదో పెద్ద మర్డర్ చేసి కేసులో ఉందన్న ఫీలింగ్ చూపిస్తుంది. కానీ జైల్లో మీరున్నప్పుడు సాధారణంగా జైల్లో ఇచ్చే మోరల్ సపోర్ట్ కన్నా కుటుంబీకులు ఇచ్చిన మోరల్ సపోర్ట్ అనేది చాలా గొప్ప విషయం. ఎవ్వరు ఇవ్వలేదండి. మరి అట్లా మీకు ఏమనిపించింది? ఎందుకంటే మీరు సంపాదన అంతా కుటుంబీకులకి అప్పుడే నాకు అనిపించింది. నేను చాలా భర్త కూడా మీకు మీ వెనక నడలేపిన పరిస్థితి కనిపిస్తుంది. లేదు ఆయన నా వెంట ఉన్నారండి. ఆయన నాకు సపోర్ట్ చేసినారు. చాలా నిజం చెప్పాలంటే ఆయన ఒక్కడే ఎక్కువ సపోర్ట్ చేసింది. తర్వాత అండి అసలు ఆ సపోర్ట్ వల్లే నేను ఇప్పుడు కూడా ఆయన ఏదైనా చిన్న తప్పు చేసినా కూడా ఏమనలేను. ఏ భర్త అంత సపోర్ట్ చేసిండాడు, చాలా సపోర్ట్ చేసినారు. అంటే ఒక భయం ఉండేదేమో బీయింగ్ పోలీస్ ఆఫీసర్, కానీ నా దగ్గరికి వస్తే మాత్రము నన్ను కొంచెము సైకలాజికల్గా ఒక హైక్ చేయడానికి, నన్ను బెదరగొట్టకుండా నువ్వు ఇంకా గట్టిగా ఉండాలి, ఇంకా స్టబ్బన్గా ఉండాలి అని నన్ను ఒక బాగా ఎమోషన్స్ డెవలప్ చేస్తున్నారు. అది మాత్రం నేను ఒప్పుకుంటాను. ఏ హస్బెండ్ చేయరు, అది ఆయన చేసినారు. తర్వాత అంటే మిగిలిన వాళ్ళ విషయానికి వస్తే మీరు అన్నట్లు అందరు నన్ను వదిలేస్తున్నారు. ఏంటంటే ఇది ఇప్పుడు గేమ్ అండి, లైఫ్ అనేది ఒక గేమ్. వాళ్ళంతా సేఫ్ గేమ్ ఆడతారు, నేను రిస్క్ గేమ్ ఆడుతున్నాను. వాళ్ళు ఏంటంటే మనం రిస్కులు మనం పడాలి, దెబ్బలు మనం తినాలి, మాటలు మనం పడాలి. మనం ఏదన్నా సంపాదిస్తే మన దగ్గర ఏమన్నా ఉంటే వాళ్ళకి ఇవ్వాలి, ఇస్తే వాళ్ళకి సంతోషం. అంటే చాలా సేఫ్గా ఉండాలని ఆలోచిస్తారు. ఎవ్వరు రిస్క్ ఫేస్ చేసేది అంత ధైర్యం లేదండి. ఇటువంటి కుటుంబాలు చల్లగా బయట కనిపిస్తుంటాయి. ఎక్కడంటే బంధువులు, డబ్బుల దగ్గర బంధువులు ఉంటారన్నది సాధారణంగా తెలిసిన విషయం. 2 నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు మీకు ఒక్కసారి బాహ్య ప్రపంచంలోకి రాగానే బయట అంతా ఏమనిపించిందండి? యాక్చువల్లీ చెప్పాలంటే నేను అక్కడ ఉన్నప్పుడే సంతోషంగా ఉన్నానేమో. బయటకు వచ్చిన తర్వాత నిజానికి అసలు కొన్ని నెలలు నేను బయటకు రాలేదు అదే ఇప్పుడు మా ఆయన ఇచ్చిన సపోర్ట్ అక్కడేనండి. నేను బయటికి రాలేదు, ఆయనను రావద్దన్నాను, నా దగ్గర ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. అప్పుడు చాలామంది బాధాకరమైన విషయం ఏంటంటే ఈ పత్రికల్లో ఛానల్స్లో వచ్చిన విషయాలను పట్టుకొని ఇంటికి వచ్చిన పని వాళ్ళు కూడా అటు ఇటు చూస్తూ ఉంటారన్నమాట. అంటే ఎక్కడో ఏదో నేను మూట పెట్టినాను అని, అది ఎత్తుపోదామన్నట్లు. అది చాలా బాధ అనిపించేదండి. ఇట్లాంటివన్నీ చూసి కొంచెం కష్టంగా ఉండేది. ఈ టైంలో నేను కొంతమంది వచ్చి అమ్మ ఏమన్నా ఉంటే మేము దాచిపెట్టేస్తాము, మేము ఎత్తి పెడతాము, లేకపోతే ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, అది ఇది అట్లా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరు ఆమె ఒక్కతే ఉంది కదా, కష్టంగా ఉంది కదా, కొంచెం మారల్ సపోర్ట్ చేద్దాము, సైకలాజికల్గా కొంచెం కౌన్సిలింగ్ ఇద్దాం, అట్లా ఎవ్వరు ప్రయత్నం చేసినట్లు నాకు ఎక్కడా గుర్తులేదు. అయితే ఆ టైంలో ఒకరిద్దరు ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు, వాళ్ళు ఏ ఉద్దేశంతో ఉన్నారా అనివ్వండి, వస్తున్నారు. కొంచెం వాళ్ళని చూసినప్పుడు కొంచెం సంతోషం అయ్యేది. దాని తర్వాత మా ఆయనే కొంచెం గట్టిగా నాకు చెప్పినారు, ఇట్లా ఉంటే లాభం లేదు, 1 చనిపోవాలి, 2 గట్టిగా ఉండాలి, ఇట్లా నువ్వు దాచిపెట్టుకొని ఉంటే ఏం లాభం లేదని ఆయన అప్పుడు నన్ను పొలిటికల్గా కూడా కొంచెం ట్రై చేయమని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ ఎందుకో నాకే ఇవన్నీ విన్న తర్వాత ఒకలాంటి హ్యాట్రేడ్ అట్లా అనిపించేసింది, ఒక యావగింపులాగా అసహ్యం అనిపించింది మనుషుల్లో, ఇంత నీచంగా. కానీ జైల్లో ఉన్నప్పుడే బాగుంది, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి వ్యక్తులు చూసిన తర్వాత ఎందుకు వచ్చావా అన్న ఫీలింగ్తో మీరు చెప్తున్నారు. కానీ మీకు ఇంకొక దెబ్బ కూడా తగిలినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఒక ఆర్థికంగా ఒక వ్యక్తి, ఒక బలమైన పొలిటీషియన్ మిమ్మల్ని వెంటాడి ఆ వ్యక్తి ఎవరు, ఏ విధంగా మీకు ఇబ్బంది పెట్టాడు? దానం నాగేందర్ గారు. నేను ఈ బిజినెస్ విషయంలో ఒక 3 కోట్లు లోన్ తీసుకున్నానండి ఇండియన్ బ్యాంకులో. లోన్ తీసుకున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, నేను ఐ వాజ్ పేయింగ్ రెగ్యులర్లీ. ఇంకో విషయం మీకు చెప్పాలి ఇక్కడ, నేను జైల్లో ఉన్నప్పుడు కానీ బయటకు వచ్చిన తర్వాత కానీ
నా బిజినెస్ కొలీగ్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారండి. ఎవ్వరు నా బిజినెస్ని దెబ్బతీయలేదు. నిజం చెప్పాలంటే ముందు కంటే ఎక్కువ బిజినెస్ చేసిన నేను. నా పేమెంట్స్ కూడా అంతకుముందు మళ్ళీ ఇస్తామమ్మా, కొద్ది రోజులుండి ఇస్తామని అనేవాళ్ళు కూడా ఇది జరిగిన తర్వాత దే ఆర్ పేయింగ్ రెగ్యులర్ ఇన్ టైం. నాకు ఎప్పుడు అవసరం అంటే ముందుగా కూడా ఇస్తూ పోయినారు. కాబట్టి నాకు ఎక్కడ ఆర్థికంగా నాకు ఎక్కడ ప్రాబ్లం రాలేదు. తర్వాత కొద్దిగా ఒక సంవత్సరం అట్లా ఉన్నప్పుడు మా మదరు ఫాదరు ఒకరి తర్వాత ఒకరు 3 నెలల వ్యవధిలోనే చనిపోయినారు. అది పెద్ద దెబ్బ అండి. ఈ టైంలో ఒక లేడీ, షీ ఈజ్ నో మోర్ ఇప్పుడు. ఎందుకంటే నన్ను ఇట్లా చేసినందుకు, నా పిల్లలకి నాకు అన్యాయం చేసినందుకే దేవుడు ఆమెను తీసుకుపోయినాడేమో. ఆమె కొంచెం ప్రేమ చూపిస్తూ వచ్చేది, నేను నమ్మినాను. ఆమెకు ఇంటి ప్రాబ్లం ఉండేది. నేను లోన్ పెట్టినప్పుడు నా ఇంటి కాగితాలు కూడా బ్యాంకులో ఉంటాయి, సేఫ్గా ఉంటాయి, పెట్టండి అని చెప్పి దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నాతో అప్పుడు లోన్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకుంది. నాకు కొంత కావాలి, నా సొంతంగా ఏదో చేసుకోవాలి, రియల్ ఎస్టేట్ అది. దాని తర్వాత రెగ్యులర్గా ఇంకా నన్ను కరెంటు బిల్లు వచ్చినా నేనే, వాటర్ బిల్లు వచ్చినా నేనే, పిల్లలు ఏడ్చినా నేనే, స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు నేనే, అన్నీ. ఇంకా ఆమెకి ఏమైనా ఆపరేషన్ అయితే, వాళ్ళ అమ్మకి ఆపరేషన్ అయితే, వాళ్ళ ఆయన తాగాలంటే మొత్తానికి నాకు బిల్లులు పంపుతూ వచ్చింది. ఇట్లా చాలా డబ్బులు ఇచ్చేసినాను. అంటే ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతే ఆమె ఇప్పుడు సడన్గా ఇల్లు తెమ్మంటే నేను ఇప్పుడు అంతలే కట్టలేను కదా. నేను బ్యాంకుకి అయితే రెగ్యులర్గా పేమెంట్ చేస్తున్నాను. నేను ఎన్పి అయితే కాలేదు, కానీ ఎన్పినంటూ ఒకరోజు లెటర్ వచ్చింది. ఇదేంటి ఎన్పి లెటర్? ఎందుకంటే ఈమె నన్ను కొన్నిసార్లు అడిగేది, డబ్బులు ఏమన్నా ఉంటే ఎవరి దగ్గరన్నా పెడతాం రియల్ ఎస్టేట్లో, అది ఇదే. నా దగ్గర డబ్బులు ఏముంటాయి, ఉన్నవన్నీ వైటే, నేను ఎప్పుడు అట్లా చేయలేదు, అక్కడ కూడా నేను చేసింది ఏం లేదు అని చెప్పినా నేను ఆమె క్లియర్గా. కానీ ఆమె నమ్మకుండా ఆమె పోయి దానం నాగేందర్ను అందరినీ జత చేసుకుంది, సబితా ఇంద్రారెడ్డి చెల్లెలని, వీళ్ళందరూ. అంటే ఇండైరెక్ట్గా నేను ఆమెను చూడలేదనుకోండి, సబితా ఇంద్రారెడ్డి సిస్టర్ని, కానీ ఆమె పేరు చెప్పి వీళ్ళు బెదిరించేవాళ్ళు. తర్వాత జైపాల్ రెడ్డి మనుషులనే వచ్చేవాళ్ళు. తెల్లవారు లేచేసరికే ఉంటారన్నమాట ఇంటి ముందు బెల్లు కొడుతూ, ఇల్లు ఖాళీ చేయండి, ఈ ఇల్లంతా ఇచ్చేస్తే, ఇల్లు మా స్థలాలు ఏమి ఉన్నాయో అవన్నీ ఇస్తే, అది ఎంతండి 4 లక్షలకు 1 ఎకరా కొన్నాను. ఈరోజు అది 50 లక్షలు, 1 కోటి రూపాయలు అయిండొచ్చు. అది మనం కొన్నప్పుడు 4 లక్షలే కదా. నా బిజినెస్ మామూలుగా ఉన్నప్పుడు 4 లక్షలు నాకేం పెద్ద మొత్తం కాదు. 3 4 12 లక్షలకి 3 ఎకరాలు కొన్నాము. అది ఒకసారి 2 ఎకరాలు, ఒకసారి 1 ఎకరా కొన్నాము. అవన్నీ ఇచ్చేస్తేనంట వీళ్ళు ఇప్పుడు మనకి 3 కోట్లు ఇచ్చి బ్యాంక్ లోన్ క్లియర్ చేస్తారు. బ్యాంక్ లోన్కి ఇల్లు అదే కదా ఉంది, అయినా నేను రెగ్యులర్ కడుతున్నాను, ఎందుకు నేను వీళ్ళకి ఇవ్వాలి అని. పోనీ 10 కోట్లు ఇస్తామంటే ఇచ్చేద్దాము, అట్లా లేదు, ఊరికే తీసేసుకోవాలి. ఇల్లు ఖాళీ చేయమని, మాకు అప్పచెప్పమని, మీ దగ్గర డబ్బులు ఉంటే ఇచ్చేయండి, మేము జాగ్రత్త పెడతాము. ఈ తొందరలు చాలా అయిపోయినాయి. అయితే వీటి వెనక ఎవరున్నారు అనేది నాకు చాలా రోజులు తెలియదు. ఒకరోజు కొంతమంది రౌడీలు వచ్చినారు, అంత ఓల్డ్ సిటీ వాళ్ళు అనుకుంటాను, ముస్లిమ్స్, హిందువులు కూడా ఉన్నారు అందులో. బాగా అంతా ఈ జిమ్లో బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళు వాళ్ళు వచ్చినారు. ఇంకా మాకు అర్థం కాలేదు ఏం జరిగింది, ఏం జరుగుతుందని. అయితే దానం నాగేందర్ గారు రమ్మన్నారు. అంటే నేను వస్తాను, మీరు వెళ్ళండి. లేదు దగ్గరుండి తీసుకురమ్మని. ఏంది నువ్వు తీసిపోయేది, నేను వస్తానని చెప్పి తర్వాత నేను ఇంకొక మనకు తెలిసిన ఒక గోల్డ్ బిజినెస్ చేసే అతన్ని పిలిచి అతన్ని తోడు తీసుకొని పోయినాను. పోతే ఇది సెటిల్ చేసుకోవచ్చు కదమ్మా, అది ఇది అని ఆయన ఏదో చెప్పపోయినా. నేను సీరియస్గా చెప్పినాను, మీరు ఎందుకు ఇంటర్ఫియర్ అవుతున్నారు నా ప్రాపర్టీస్ విషయంలో? నేను మిమ్మల్ని అడిగినా నా బ్యాంకులో నేను కట్టాలి అని, అడగలే కదా. పోనీ బ్యాంకులో నాకు ఏదైనా ప్రాబ్లం అయిందా? ఏం కాలేదు, నేను ఐఎమ్ పేయింగ్ రెగ్యులర్లీ, మీరు ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అంటే, అట్లని కాదు మీకు కూడా ఇది అవుతుంది, క్లియర్ అయిపోతారు అంటే, అట్లా అమ్మడానికి కూడా ఉండదు ఇది అని చెప్పినాను నేను. చెప్తే అంటే ఈ డబ్బులో వస్తే కొన్నారు కదా అని అడిగినాడు.
నేను చెప్పిన లేదండి, ఇది నాకు ఒక అడ్వర్టైజ్మెంట్, నాది చాలా కష్టపడి సంపాదించిన ఇల్లు, ఆ ఇల్లు ఎటువంటి పరిస్థితుల్లో నేను వదలను, మీరు దీంట్లో ఇంటర్ఫీర్ అయితే మంచిగా ఉండదు మీకు. వార్నింగ్ ఇచ్చారు? నేనే వార్నింగ్ ఇచ్చిన. ఆయన నన్ను వార్నింగ్ ఇద్దామని పిలిచినారు, నేనే వార్నింగ్ ఇచ్చిన. ఇచ్చి పద్ధతిగా లేదు మీరు చేసేది, మీరు ఒక ఎమ్మెల్యే ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, కాంగ్రెస్ అంటే నాకు గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని ఉంచండి అని చెప్పినాను. కానీ చాలా చేసినారు. దాని తర్వాత అక్కడికేం వదలలేదు. మీరు వార్నింగ్ ఇచ్చినప్పుడు దాని నాగేంద్ర ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? అంటే సైలెంట్గా కూర్చున్నారు, ఏం తెలియనట్లు. అంటే నేను అట్లా మాట్లాడతానని ఆయనకి ఊహించి ఉండారు అనుకుంటా. నేనేదో భయపడిపోయి ఈసారి తీసేసుకోండి అని చెప్తాను అనుకుంటారు. నేను అట్లా చెప్పలేదు, నేనే గట్టిగా చెప్పినాను. ఇన్ఫ్యాక్ట్ ఆయన గమ్మునైపోయినారు, వచ్చేసిన. అయితే నేను గమ్మున ఉన్నారు అనుకున్నా కానీ దాని తర్వాత జడల నాగరాజు మాజీ నక్సలైట్ని పంపించినారు నా దగ్గరికి, ఇల్లు ఖాళీ చేస్తారా లేదా అని. ఆ తర్వాత భానుకిరణ్ పేరు చెప్పి భానుకిరణ్ అని చెప్పి, యాక్చువల్లీ భానుకిరణ్ని తర్వాత చూసినాక నేను పోల్చుకోలేకపోయినా. భానుకిరణ్ ఎవరో నాకు తెలియదు అసలు, అతను ఇట్లా క్రైమ్స్లో ఉన్నాడని కూడా నాకు తెలియదు. అయితే మద్దెల చెరువు సూరి పేరు చెప్పి ఒక అతను వచ్చినాడు, నేను భానుకిరణ్ అని. అయితే ఇప్పుడు చూస్తే అతను భానుకిరణ్ కాదు. భానుకిరణ్ అని ఒకసారి సూరి పేరు చెప్తే నేను చెప్పిన, నా పేరు చెప్పండి సూరికి చెప్పినాను నేను. ఎందుకంటే వాళ్ళు అనంతపురమే కదండి, నేను ప్రొద్దుటూరు, మేము ఒక రాయలసీమ వాళ్ళము. నేనేం ద్రోహం చేయలేదు ఆయనకి, పోనీ ఆయనకి నాకు వైరం లేదు, ఫ్యాక్షనిస్ట్ని కాదు. నా జోలికి ఎందుకు వచ్చినారో నేను అడుగుతాను, ఫోన్ చేయండి, చెప్పండి సరసాదేవి అని చెప్పండి, ప్రొద్దుటూరు అని చెప్పండి అని గట్టిగానే మాట్లాడినాను. దాని తర్వాత జడల నాగరాజు వచ్చినప్పుడు మాత్రం నేను ఐ వాజ్ షాక్డ్. మొదలు ఎక్కడో చూసినాను అనుకున్నాను నేను. తర్వాత నేను జడల నాగరాజు అంటేనే పేరు నాకు ఐడియా వచ్చింది, ఈయన మావోయిస్ట్ నక్సలైట్ అనేది. ఓకే, తర్వాత వచ్చి కూర్చొని మీరెందుకు వచ్చినారు, మా ఆయన పోలీస్ ఆఫీసర్ తెలుసా అని నేను మళ్ళీ తిరిగి ఆయన్ను కూడా బెదిరించినాను. కానీ వాడు బెదరలేదు. సెటిల్ చేసేసుకోండి అమ్మా, అన్నీ పీస్ఫుల్గా పోతాయి అది ఇది అని. సెటిల్ చేసుకోవడం ఏంటి, నేను ఎవరికైనా అప్పు ఉన్నానా, లేకపోతే వాళ్ళు ఎవరైనా నాకు అప్పు ఉన్నారా ఏంటి, నాకు అర్థం కాలేదు. నా ఇల్లు అమ్మమ్మని ప్రెజర్ ఏంటి, ఇచ్చేయమని ప్రెజర్ ఏంటి అనుకొని అప్పుడు నేను సిఐడి వాళ్ళని కాంటాక్ట్ చేసినాను. అప్పటికి జీవో 94 వచ్చి ఉంది నా ప్రాపర్టీస్ అటాచ్మెంట్. నేను అందులో ఏవి లేవు ఏవి ఉన్నాయి చూసుకొని అన్నీ రాయించేసి, ఇవన్నీ నా ప్రాపర్టీస్, నో వన్ కెన్ సెల్, నో వన్ కెన్ పర్చేస్, ఐ కెనాట్ సెల్ అని రాయించేసినాను. రాయించేసి అప్పుడు జడల నాగరాజు మీ ఇంట్లో ఉన్నప్పుడు ఏ విధంగా బయటికి వెళ్ళాడా లేదా మళ్ళీ బెదిరిస్తూ కూర్చున్నాడు? చాలాసేపు కూర్చున్నాడు బెదిరిస్తూ. కూర్చుంటే నేనే చెప్పినాను, కాసేపు నాకు భయం అనిపించింది, చాలా గొంతు ఆరిపోతున్నట్టు భయం అయిపోయింది. ఆ పాప ఒక్కతే ఉంది, ఇద్దరము ఎట్లా ఫేస్ చేయాలో తెలీదు. నాకు తెలిసిన వాళ్ళు బాగా గట్టిగా మాట్లాడగలిగిన వాళ్ళు అంటే ఒక అడ్వకేట్ ఉన్నారు, తర్వాత బంగారు షాప్ అతను నెల్లూరు అతను, వీళ్ళు మాత్రం సపోర్ట్గా దేనికైనా అర్జెంట్ అంటే పరిగెత్తు రాగలరు. కానీ వాళ్ళిద్దరు ఎక్కడో ఉన్నారు, ఒకతను నెల్లూరులో ఉన్నాడు, ఒకతనేమో ఇబ్రహీంపట్నం ఎక్కడో ఉన్నాడు. ఇంకెవరు వచ్చే పరిస్థితి లేదు. అట్లాంటప్పుడు ఇంకా నేను ఫేస్ చేయాలి. నీళ్ళు తాగుతూ ఉన్నా, ఎన్ని తాగుతున్నా నాకే ఇది అవ్వట్లేదు, నోరు టంగ్ ఇదైపోతుంది, భయంతో ఇదైపోతుంది. అంతవరకు ఎప్పుడు భయపడలేదు, ఎన్ని ఇన్సిడెంట్స్కి భయపడలేదు. ఆ రోజు నాకు అట్లా అనిపించింది, చాలా భయం అనిపించింది. అప్పుడు ఆ నెల్లూరు అతనికి ఫోన్ చేస్తే వాళ్ళ బ్రదర్ని పంపించినాడు, అతను వచ్చినాడు. మా బాబుకు ఫోన్ చేస్తామంటారు, బాబుకే అమెరికాకు ఫోన్ చేస్తారు మధ్యాహ్నం పూట. బాబు ఆ టైంలో నిద్రపోతూ ఉంటాడు, లేచి నువ్వు వచ్చి సెటిల్ చేయి అది ఇది అని బాబుని బెదిరించటము. ఇంకా అప్పుడు నాకు చాలా కష్టం అనిపించింది. లోపలికి పోయి కాసేపు ప్రేయర్ చేసుకొని, దేవుడా నువ్వే ఇప్పుడు నన్ను. పోలీసు కంప్లైంట్ చేయొచ్చు కదా? చెయ్యొచ్చండి. నాకేంటంటే ఈడ ఏమని కంప్లైంట్ చేయాలి, బెదిరించినట్లు నా దగ్గర ఏం ఎవిడెన్స్. జడల నాగరాజు ఇంట్లో ఉన్నప్పుడే మీరు పోలీసుకి పట్టించుంటే బాగుంటుందేమో కదా?
కరెక్టే, కానీ ఆ టైంలో చెప్తున్నాను కదా నాకు కొంత ఆరిపోతూ. మరి తర్వాత ఏ విధంగా వెళ్ళాడు బయటికి ఆయన? మామూలుగానే వెళ్ళిపోయినాడు. అంటే ఎప్పుడు నేను మా ఆయన పేరు చెప్పినాను, చెప్పి లోపలికి పోయి ప్రేయర్ చేసుకొని వచ్చి కొంచెం గట్టిగా మాట్లాడినా. అప్పుడు ఆయనకు కొంచెం ఏదో స్ట్రైక్ అయినట్టుంది, నేను లోపలికి పోయి ఏదో చేసి వచ్చినాను అన్నట్లు అనుకున్నాడేమో. కొంచెం మెల్లగా అట్లా కాదండి ఇట్లా అని కొంచెం నెమ్మదిగా చెప్పడానికి ట్రై చేసిన. కానీ నేను ఇంకేం మాట్లాడలేదు. చూడండి ఇది చాలా దూరం పోతుంది, మీరు నాకెవరో ఇప్పుడు గుర్తొచ్చింది, నాకు తెలుసు మీరు అని చెప్పేసరికి కొంచెము కామ్ అయినాడు. దాని తర్వాత కాసేపు మాట్లాడి మంచిగా ఏదో ప్రేమగా చెప్పినట్లుగా చెప్పేసి లేచి వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా వచ్చాడు? ఇంకా మళ్ళీ రాలేదు. 2 సార్లు వచ్చినాడు. మొదటిసారి వచ్చినప్పుడు ఏం మాట్లాడలేదు. భానుకిరణ్ పేరు మీద వచ్చిన వ్యక్తి ఏ విధంగా బెదిరించాడు? అదే మధ్యలో చెరువు సూరి పంపించినాడు, మీరు ఇవన్నీ దానం నాగేందర్కి రాసేయమని. నాకు అర్థం కాలేదు, అనంతపురం ఆయన ఎవరు, దానం నాగేందర్ ఎవరు, ఈ వీళ్ళు ఎవరు. అందుకని నేను ఫోన్ కలపండి సూరితో నేను మాట్లాడతాను, నాకు తెలుసా అన్న, వాళ్ళ మెసేజ్ కూడా తెలుసు భానుమతి, మీరు చెప్పండి ఇవ్వండి అని చెప్పిన. అప్పుడు నేను గట్టిగా ఉన్నాను. అంటే ఇద్దరు కాకుండా ఇంకెవరైనా బెదిరించారు? దానం నాగేందర్ గారే ఇచ్చేయమని చెప్పి ఆయనే మనిషి. దానం నాగేందర్తో జరిగిన పోరాటం ఎప్పుడు పులి స్టాప్ పడిందా పడలేదని? పడలేదు. ఎందుకంటే దానం నాగేందర్ ఇంకా నేను చెప్పి వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తున్నారు, దాన్ని బ్యాంకులతో కుమ్ముక్కైపోయి యాక్షన్ పెట్టి చేసినాడు. యాక్షన్ పెట్టే లోపల నేను చేసిన తెలివైన పని ఏంటంటే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయి జీవో పెట్టేసి ఒక డిఎస్పితో ఒక లెటర్ రాయించేసి, వీళ్ళు డీజీని మేనేజ్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి? హోమ్ మినిస్టర్ పేషీ నుంచి, ఓల్డ్ హోమ్ మినిస్టర్ పేషీ నుంచి డీజీని హోమ్ మినిస్టర్ చెప్పిన తర్వాత ఇంకా ఏముంటుందండి పోలీస్ డిపార్ట్మెంట్లో. అయితే అవన్నీ అట్లా పక్కన పెట్టేసి నేను డిఎస్పి లెవెల్లోనే ఒక లెటర్ రాయించేసుకున్నాను. ఆమె ఆస్తులు ఎవరు కొనడానికి వీల్లేదు, ఆమె అమ్మడానికి లేదు అని రాయించేసి నేను ఒక కానిస్టేబుల్ను ఒక ఎస్ఐని రిక్వెస్ట్ తీసుకొని నా కారులోనే అన్ని రిజిస్టర్ ఆఫీసులకి వెళ్ళిపోయినాను. వెళ్ళిపోయి నేను స్వయంగా దగ్గరుండి వాళ్ళతో లెటర్ ఇప్పించి ఒక అక్నాలజ్మెంట్ తీసుకొని వచ్చేసినాను. వచ్చిన తర్వాత ఇంకా నెల్లూరులో అవి కూడా నాకు భయం వేసింది, ఇంకా ఇంతే ఉంటుంది కదా అని నెల్లూరుకు కూడా తీసుకుపోయినాను. వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా ఇచ్చేసినాం. ఇంకెక్కడ అమ్మడానికి లేదు, కొనడానికి లేదు. అయితే ఈ తెలివి తక్కువ దద్దమ్మలు ఏం చేస్తున్నారు, యాక్షన్ చేసేస్తున్నారు. యాక్షన్ చేస్తే అప్పటికి నేను ఎందుకు గొడవ అని ఒక 30 lakhs వేరే దగ్గర లోన్ తీసుకొని 1 time సెటిల్మెంట్కి పోయినాను. అంటే 10% కట్టేస్తే మళ్ళీ ఒక 3 నెలలో 4 నెలలో టైం వస్తుంది. పోనీ 1 time సెటిల్మెంట్ మీరు అంటున్నారు కాబట్టి ఇప్పుడు 3 కోట్లలో నేను ఆల్రెడీ 80 lakhs పైన కట్టి ఉండాను. అంటే 2,20,000 2 crores 20 lakhs ఎంత ఉంది. దాంట్లో నాకు 1 time సెటిల్మెంట్ అయితే నేను కట్టింది కొంత తీసేసి ఈ ఉన్న దాంట్లో ఇంకొక 50 లక్షలు ఎంతో తగ్గిస్తే నాకు 1,70 1,50 వస్తుంది. 30 కడితే ఇంకా 1,20 ఉంటుంది. అది ఎక్కడో చోట మూవ్ చేసుకుందాం అనుకుంటే ఈ లోపల నాకు నా దగ్గర 30 lakhs తీసుకొని కూడా బ్యాంకు కూడా మోసం చేసిందండి. 30 lakhs నా దగ్గర తీసుకొని యాక్షన్ పెట్టి 90 lakhsకి నా ఇల్లు అమ్ముతారు. 5 కోట్ల ప్రాపర్టీని 90 lakhsకి ఏదది మినిస్టర్ ఇంట్రెస్ట్, దానం నాగేందర్ గారి ఇంట్రెస్ట్. తర్వాత నేను బ్యాంకులో కొట్లాడితే అప్పుడు ఎవడో భీమిరెడ్డి ఎవడో ఈయన దగ్గర ఉంటాడు, దానం నాగేందర్ దగ్గర. అతను ఫోన్లో నన్ను బెదిరించినాడు. సరే ఇంకేం చేయలేక నేను భయపడుతూ బయటకు వచ్చినాను. వచ్చి వీళ్ళ మీద కేసు పెట్టాలని కోర్టులో ఆర్డర్ తీసుకున్నాను. కానీ కోర్టులో ఆర్డర్ తీసుకున్నా కూడా మేము కేసు ఎఫ్ఐఆర్ చేయలేకపోయినాం. పోలీసులు వెనక ముందు అవుతున్నారు దానం నాగేందర్ అంటే. సరే నాకు వాళ్ళని రిక్వెస్ట్ చేయటం కూడా నచ్చలేదు. బయటకు వచ్చేసి కొంచెం అంటే నేను లెటర్లు ఇచ్చినా కూడా నా మనసులో ఏదో భయము. వీళ్ళు కోర్టుకు పోయినారు, అది రిజిస్టర్ ఆఫీసు పోయినారు వాళ్ళ పేరున రిజిస్టర్ చేయటానికి. కానీ రిజిస్టర్ కాలేదు. కాకపోతే కోర్టులో పిటిషన్ వేసుకున్నారు. అడ్వకేట్ జనరల్ని మేనేజ్ చేయడానికి ట్రై చేసినారు. కానీ
ఒక గవర్నమెంట్ అటాచ్మెంట్లో ఉన్న ప్రాపర్టీని రిజిస్టర్ చేయమని ఏ అడ్వకేట్ జనరల్ కానీ ఏ జడ్జి కానీ ఆర్డర్ ఇస్తారు? ఇవ్వలేరు కదా. దాంతో అది పెండింగ్ పడిపోయింది. 90 lakhs కట్టినా కూడా ఆ కొన్నవాడు తీసుకోలేకపోయినాడు. అక్కడికి 2-3తో చెప్పించినాను, ఆ 90 lakhs ఏదో నేను ఇస్తాను, క్లోజ్ చేసుకోండి మ్యాటర్ అని. అయితే వాళ్ళు వినలేదు. సరే, అదే ఒక పక్కన ఉంటే వాడు తర్వాత హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినాడు. యంగేజ్, నాకంటే చిన్నోడు. చూడండి, ఇవన్నీ చూస్తే దేవుడు నా పక్షంలో ఉండి అందరినీ ఆయనే శిక్షిస్తున్నాడు. అదే ధైర్యంతో ముందుకు పోతున్నా. ఇన్ని రకాలుగా మీరు అన్ని ఒక్కొక్క దెబ్బను ఎదుర్కొని వస్తున్న సరసాదేవి గారి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు? యాక్చువల్లీ ఇవన్నీ జరిగిన తర్వాత ఇంత పోరాటం చేస్తూ చాలా నలిగిపోతూ ఉన్నాను. పాప కాపురం పాడైపోయింది, బాబు అక్కడ ఇరుక్కుపోయినాడు, ఇక్కడికి పిలిపిస్తే ఏమవుతుందో తెలీదు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్లో ఉండంగా దేవుని దయ వల్ల మా అల్లుడు తిరిగి వచ్చినాడు, రియలైజ్ అయ్యి. మళ్ళీ వాళ్ళ కాపురం సెటరేట్ అయిపోయింది. దే హ్యాడ్ 1 more child ఆఫ్టర్ రీయూనియన్. వెల్ ఎస్టాబ్లిష్డ్ నౌ. ఇంకా మా బాబు యుఎస్లో ఈ గొడవలన్నీ పక్కన పెట్టేసి తను ఎంఎస్ అయిపోతూనే పిహెచ్డి చేసినాడు, డాక్టరేట్ తీసుకున్నాడు. ఇదొక అచీవ్మెంట్ నా లైఫ్లో. నా కొడుకు అంటే మీరు ఈ 2 అచీవ్మెంట్ల వల్ల మీ పడ్డ కష్టం అంతా పూర్తిగా మర్చిపోలేదు, కానీ ఒక సంతోషం. ఒక అంటే కష్టాలలో ఇప్పుడు మనము సముద్రంలో ఈదుతున్నామండి, ఒక చిన్న తాడు దొరికింది, అయ్యో పర్వాలేదు ఇంకా మనం గట్టుకుపోతామని ఒక ధైర్యం అంతే. అంటే అంత ముందు కూడా ధైర్యం ఉంది, నేను చాలా గట్టిగానే ఉన్నాను. మా అమ్మ చనిపోయే ముందు ఒక మాట అంది, అబ్బో నీ గుండె రాయి నువ్వేమో అనుకున్నాను, ఇంకొకరైతే తట్టుకోలేరమ్మా అని. ఇట్లాంటివన్నీ చాలా విని అట్లా నేను కూడా ఒక ధైర్యంతో ఉన్నాను, దేవుడు నాకు అన్యాయం చేయడని. చూసినారా, నా ఫ్యామిలీ మళ్ళీ కొంచెం చక్కబడింది. బాబుకు కూడా యుఎస్లోనే మ్యారేజ్ అయిపోయింది. హీ బ్లెస్డ్ విత్ ఏ కిడ్ దేర్ ఇట్ సెల్ఫ్. ఆ బాబుతో ఇక్కడికి వచ్చినాడు. నౌ హీస్ డూయింగ్ హిస్ సాఫ్ట్వేర్ జాబ్. కోర్టుకు సరెండర్ చేయించినాను. హీఈస్ అటెండింగ్ ద కోర్ట్. కానీ సర్వభిక్ష అభియాన్ కేసు నుంచి బయటపడ్డారా, పడలేదా? పడే అవకాశం ఉందండి, ఎందుకంటే మేమేం తప్పు చేయలేదు. ఇదేమీ మేము ఫ్రాడ్ చేసింది కాదు, మేము వర్క్ చేసినాము, బిల్లు తీసుకున్నాము, ఇందులో ఏం లేదు. కాబట్టి మేమైతే బయటపడతామనే నమ్మకం నాకు 100% ఉంది. రెండవది, ఇంకా ముందు ఇప్పుడైతే నేను మాల మహానాడులో జాతీయ అధ్యక్షురాలుగా ఉన్నాను. అంటే ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించిందండి, ఆ రోజు నాకు ఎవ్వరు సపోర్ట్ లేరు, కమ్యూనిటీ పరంగా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ, సొసైటీలో కానీ. నేను చాలామందికి సాయం చేసేదాన్ని ఎప్పటికీ, కానీ ఎవరు నా సాయానికి ఎవరు రాలేదు. కానీ ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాలాగా ఇబ్బందుల్లో పడేవాళ్ళు. అందుకని నా కమ్యూనిటీలో అట్లీస్ట్ ఫస్ట్ ఐ షుడ్ డూ సంథింగ్, చేయాలి అనుకున్నాను. చేయడానికి ముందుకు పోయినాను. ఈ లోపల ఏదో వాళ్ళు అనుకోకుండా నన్ను జాతీయ అధ్యక్షురాలు చేసిన తర్వాత ప్రస్తుతానికి అందులో కంటిన్యూ అవుతున్నాను. నాకు చేతనైనంత చేస్తున్నాను. మా కమ్యూనిటీలో ఎవరికే ప్రాబ్లం వచ్చినా వెళ్తున్నాను. ఫైనల్గా చెప్పండి, మీరు పడ్డ కష్టాలు మరో మహిళ పడకుండా ఉండడానికి మీ కమ్యూనిటీ పరంగా అవ్వచ్చు, లేదా పక్క కమ్యూనిటీ వరకు వచ్చి మీరు ఒక వేదికగా తీసుకున్నారు. వాళ్ళకి ఎలాంటి ధైర్యం ఇవ్వబోతున్నారు? అంటే ఆర్థికంగా ధైర్యం ఇస్తారా, లేదా మానసికంగా ధైర్యం ఇవ్వబోతున్నారు? రెండూనండి. ఎందుకంటే ఆర్థికంగా అంటే నేను నా చేతి నుంచి ఇవ్వలేకపోవచ్చు, కానీ వాళ్ళకి ఏదైనా ప్రొవిజన్స్ వేర్ దే కెన్ ఫైనాన్షియలీ ఎస్టాబ్లిష్మెంట్ ఎట్లా చేసుకోవచ్చు అనేది ఐడియాస్ ఇచ్చి, నా చేతనైతే ఒక చిన్న సాయం ఏదైనా చేసి, లేదా ఎవరితోనా చేయించి, అట్లాంటివి ఏమన్నా చేసి వాళ్ళని ఆర్థికంగా నిలదొక్కునేటట్లు చేయటము ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. రెండవది మారల్గా, సోషల్గా కూడా. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎవరికి వచ్చినా నేను ముందుంటాను, ఫస్ట్ నేనే ఉంటాను. ఎటువంటి కష్టమైనా నేను వెనకాడను, నేను చేస్తాను. ఇప్పుడు ఈ మధ్య నేను ప్రణయ్ చనిపోతే కూడా నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళి దాంట్లో నేను
పాల్గొన్నాను, వాళ్ళకి ధైర్యం చెప్పినాను. అట్లే ఇంకా మొన్న ఇక్కడ జరిగింది మోతీనగర్లో సందీప్ అమ్మాయి మాధవి వాళ్ళ దగ్గరికి కూడా పోయినాను, సందీప్ వాళ్ళ ఇంటికి కూడా పోయినాను, వాళ్ళకు కూడా ధైర్యం చెప్పినాను. తర్వాత ఇంకా కమ్యూనిటీ మీటింగ్స్కి వాటికి అటెండ్ అవుతున్నాను. వాళ్ళందరికీ చెప్తున్నాను, ఏదున్నా కూడా సలహాలు ఇవ్వగలను, ఏదైనా సహాయం కావాలంటే కూడా చేయడానికి ముందుంటా. ఓకే, సరస్వదేవి గారు, మీరు పడ్డ కష్టాలు సమాజంలో మిగతా మహిళలు ఎదుర్కొంటుంటారు. వాళ్ళు ఆ సమయంలో ఎవరికి సరైన సపోర్ట్ లేక ఆత్మహత్యలు చేసుకోవడం, కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోవడం జరుగుతుంటాయి. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? వాళ్ళని ఆదుకోవడానికి మీ దగ్గర ఉన్న మీరు మిమ్మల్ని వాళ్ళు సంప్రదించాలంటే మీరు ఏ విధంగా వాళ్ళకి అందుబాటులో ఉంటారు? యాక్చువల్లీ ఈ విషయమే మొన్న జరిగిందండి. ప్రణయ్ విషయం జరిగినప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒకటి మనమంటే సొసైటీలో రెగ్యులర్గా జరిగేదానికి భిన్నంగా మనం ఏదన్నా ఒక ఇష్యూలో ఇరుక్కున్నప్పుడు దయచేసి మీ గురించిన మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఒకవేళ మీ జాగ్రత్తలు మీరు తీసుకోలేని టైంలో ఏదైనా సలహా కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నాలు చేయకండి. ఆత్మహత్యలు మనము చేసుకొని పిరికి వాళ్ళలాగా జీవితంలో ఓడిపోకూడదు, మనం గెలవాలి. అట్లే ఇంకొకరు చంపే అవకాశం కూడా ఇవ్వద్దండి. ఒకరి చేతిలో చనిపోయి మన జీవితాన్ని ఆడికి పూర్తి చేసుకోవద్దు. మీరు బ్రతకాలి, అందరూ బ్రతకాలి, సంతోషంగా బ్రతకాలి. మీ అందరికీ ఏదైనా నా వైపు నుంచి ఏ సహాయం కావాల్సి వచ్చినా, ఏ చిన్న సహాయం కావాల్సి వచ్చినా, పెద్ద సహాయం కావాల్సి వచ్చినా నేను 24 గంటలు అందుబాటులోనే ఉంటాను. మీకు తగిన సలహాలు సహాయం చేయడానికి అందుబాటులో ఉంటాను. నా నెంబరు 9007555035. మీరు నోట్ చేసుకోండి. ఏదైనా అట్లాంటి అవసరం మీకు వచ్చినా మీ చుట్టుప్రక్కల వాళ్ళకు వచ్చినా కూడా నన్ను సంప్రదించండి. ఓకే, సరసాదేవి గారి స్టోరీ ఇది. అంటే ఒక స్కూల్ టీచర్గా జీవితాన్ని ప్రారంభించిన ఆమె ఒక వ్యాపారవేత్తగా మారి ఏదో సమాజంలో తనకు ఒక పబ్లిసిటీ కోసం, తనకు ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చెప్పుకోవడానికి కోసం అప్పట్లో కొంతమంది రాజకీయ నాయకుల పేరు వాడడం ఆమె పార్టీలో ఒక శాపంగా మారింది. వాస్తవంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారితో ఆమెకున్న అనుబంధాన్ని కేవలం ఆ 2-3 విషయాలు తప్పించి పెద్దగా ఆమె ఆ పేరు వాడకూడదు విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. కానీ సొసైటీలో తనకు ఒక బిల్డప్ ఉండాలి అనే ఉద్దేశంతో ఆడిన చిన్న నాటకం ఆమె పాలిట శాపంగా మారి జైలు జీవితాన్ని వరకు తీసుకెళ్ళింది. కానీ ఆమె జైలు జీవితం ఆయన జీవితాన్ని మార్చడం కాకుండా మరికొంతమంది మహిళలకి ఆదర్శప్రాయంగా మారింది సరసాదేవి గారి స్టోరీ. ఎప్పుడైనా సరే మహిళల కష్టాలు ఎదుర్కొన్నప్పుడు ఆత్మహత్యలు చేసుకోవడం పిరికితనం అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాకుండా హత్యల వరకు వెళ్ళడం కూడా కరెక్ట్ కాదన్నది కూడా ఆమె మాటల్లో చెప్తున్నారు. ఇకపై కూడా సరసాదేవి గారు గతంలో సర్వభిక్ష అభియానికి ముందు ఏ విధంగా అయితే మంచి లైఫ్ని ఎంజాయ్ చేశారో, కుటుంబాలతో కలిసి ఉన్నారో, అదేవిధంగా ఇకపై కొనసాగాలి. సరసాదేవి గారు లాంటి మహిళలకి అందరూ ఆదర్శంగా తీసుకొని ఎవరికి చిన్న కష్టం వచ్చినా ఆమెను సంప్రదిస్తే ఖచ్చితంగా ఆమె 24 గంటలు అందుబాటులో ఉంటారనే విషయం తెలుస్తుంది. ఇది ఈ వారం సరసాదేవి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.